పైన కూడా ఉంది, మీకు స్క్రీన్ కూడా ఉంది. మరి అక్కడ కుర్చీలు కూడా ఉన్నాయి, మీరేం ఇబ్బంది పడదు. పైకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నారంటే పైన ఉంది, కింద ఉంది, మీరు అన్ని చోట్ల మరి చూసుకొని అక్కడ ఉండొచ్చు. 8వ పాట. సియోను పురమా సర్వో పురమా, సియోను పురమా శాశ్వతముగా దైవా సంకల్పంపై శాశ్వతముగా దైవా సంకల్పంపై వర్ణాలంకారాసియోను సంతోషముగా సత్రీచను చాలేము రాజు ఆపించెను నీలో ఆ ప్రభు మరుని ఆపించెను నీలో ఆ ప్రభు మరుని స్వరాసియోను ఆవిదో పట్టణమనమణి సియోను పురమా సర్వోన్నతుని శృంగార పురమా సియోను పురమా ఉత్తర దిక్కున ఏతైనా సుందర నగర ఉత్తర దిక్కున సర్వభూమికి సంతసమిడుచున్నావు సర్వభూమికి సంతసమిడుచున్నావు స్వనాలంకారాసియోను రామ్యముగా రాజిల్లు నగరమా సియోను పురమా సర్వోన్నతుని శృంగార సియోను పురమా నగరులయందు నివసించుచున్నాడు నీ ప్రభువు. ఈ నగరులయందు రాజులు కూడి నీ తేజము చూసి రాజులు చూసి స్వనాలంకారాసియోను రామ్యముగా రాజిల్లు నగరమా సియోను పురమా సర్వోన్నతుని శృంగార పురమా సియోను పురమా రక్షణ వార్తలు రమ్యముగా నీలో వినబడుచున్నాయి. రక్షణ వార్తలు
శాశ్వతముగా దైవా సంకల్ప పరిధీవే ఓ శాశ్వతముగా దైవా సంకల్ప పరిధీవే స్వర్ణాలంక రాశియోను సతతము నీవే అనుభవ భాగ్యం చేయోను పురమా సర్వోన్నతుని శ్రోతార పురమా సియోను పురమా. సమయంలో దేవుని వాక్యం వింటామండి. మైక్ బలవర్తమానం అయిన తర్వాత మన మధ్య కొత్త మందిరంలో కృత విధానంలో ప్రభువుల్లో పాల్గొంటాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 26 కలిసి చూద్దాం. 2 Chronicles chapter 20, reading all together verse 26. దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనము కలిసి చూద్దాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున బెరాకా లోయ అని పేరు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. నీ నామ ఘనత నిమిత్తము ఈ స్థలంలో మందిరం నిర్మించడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చేరి వచ్చి ఆరాధించున్నట్లుగా పరిశుద్ధ స్థలాన్ని మీరు సిద్ధం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ పని ముగించుట కొరకై లేదా కొనసాగించి ముగించుట కొరకై వాడుకున్న ప్రతి సాధనమును బట్టి మీకు స్తోత్రాలు. ఎవరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ పరిచయలో పాలు పొందినారు అందరిని బట్టి స్తోత్రములు. దాదాపు 60 ఏళ్ల క్రితం ఈ పరిచయం ఆరంభించడానికి కృప చూపించున్నారు. ఇప్పుడు ఉన్నవారు కొంతమంది లేరు, మీ దగ్గరికి వచ్చినారు, కొంతమంది ఉంచున్నారు. అలాగూ తరాలు మారిన యుగాలు మారని యేసు రక్షకుడు మాకు మూలరాయిగా ఉన్నందుకు స్తోత్రాలు. ఇలాగ మీ ప్రజల యొక్క కష్టార్జితములో ప్రేమ ప్రయాసలో మేము ఈ తరములో ఈ కాలంలో పాలు పొందే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు. మీరు వాడుకున్న ప్రతి వ్యక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదే నా మందిరము అపరూపంగా కట్టడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. మీ వాక్యమును బట్టి ప్రార్థనను బట్టి దీన్ని ప్రతిష్ఠించినందుకు స్తోత్రాలు. మీ బల చుట్టూ మేము చేరి వచ్చే అవకాశం ఇచ్చినారు. ఈ సంతోషంలో పాలు పొందడానికి వచ్చిన సమీప దూర ప్రాంత పరిశుద్ధులను బట్టి ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి వందనములు. స్థానిక దైవ సేవకులు బ్రదర్ రమేష్ గారు కుటుంబము కలిసి పనిచేస్తున్న సంఘ బాధ్యత వహించేవారు పరిశుద్ధులందరిని బట్టి వందనములు. మీ దాసుడు పీఠాచారి గారిని బట్టి కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. ఇంతవరకు కాపాడి భద్రపరుచుతున్నారు, మీకు స్తోత్రములు. ఇంకా రాబో దినాల కొరకే ఈ పరిచయం విస్తరించి వ్యాపించబడినట్లు మీరు సహాయం చేయండి.
ఇదా స్టీఫెన్ చిన్నఫ్ గారిని కూడా చిన్న హెబ్రోన్ నుండి తెచ్చినారు. ఇతర బ్రదర్స్ కూడా హెబ్రోన్ నుండి రావడానికి అనుకూలపరిచినారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి దైవ సేవకులు అందరూ కలిసి మీ నామమును ఏకముగా ఘనపరుచున్నట్లు ఇచ్చిన కృప కొరకు వందనాలు. నేను కూడా మీ ప్రజల సంతోషంలో పాల్పొందే అవకాశం ఇచ్చినారు. ప్రజల యొక్క ఆరాధనల సింహాసనం మీద మీరు ఆసనైనందుకు వందనములు చెల్లిస్తున్నా. మీ ప్రేమాచృష్ణాలైన బలలో యోగ్యంగా పాల్పొందినట్లు మీ ధర్మోపదేశం మాకు అనుగ్రహించండి. మీ వాక్యం బయలుదేరుతోడని వెలుక్కలుగా ఆజ్ఞాపించండి. నీ వాక్యం సత్యం కనుక మమ్మల్ని ప్రతిష్ఠించండి. రక్షణ లేనివారు రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. అవసరమైన మాటలు నోట ఉంచండి. కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ సహాయం దయచేయండి. కృపాను గ్రహించి అన్ని చక్కగా మర్యాదగా క్రమంగా ముగించగలిగినట్లు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. కిచెన్లో పనిచేస్తున్న వారి కృపాను గ్రహించండి. యేసు ప్రభు మాత్రమే మా మధ్యలో మహింపరచబడినట్లు వీలు కల్పించండి. మీరు చేసిన ఆశ్చర్య కార్యములన్నిటి కొరకే తల వంచి నమస్కరిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి మీ నామమునికే మహిమ తెచ్చుకున్నాము. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీయుల్ని దాదాపు 42 మంది రాజులు పరిపాలన చేస్తూ వచ్చినారు. ఈ రాజులు 2 రకాలు. మొదటి రకము మంచి రాజులు, రెండో రకము చెడ్డ రాజులు. మంచి రాజులు చెడ్డ రాజులని వర్గీకరించడానికి హేతు ఒక్కటే. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని అంగీకరించి ఆ ప్రకారంగా రాజ్యాన్ని పరిపాలించినారో వారి మంచి రాజులని, ఎవరైతే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి తమకిష్టం వచ్చినట్లుగా దేవుని ప్రజలను పరిపాలించినారో వారి చెడ్డరాజులని బైబిల్లో మనం చూస్తాం. ఈ 42 మంది రాజుల్లో 9 మంది మంచి రాజులు, 33 మంది చెడ్డ రాజులు. సాధారణంగా మంచోళ్ళు ఎక్కువ ఉంటారని అనుకుంటాం, కానీ చెడ్డోళ్ళే ఎక్కువ ఉంటారు అనటానికి ప్రస్తుత తరము, ప్రస్తుత మందిరాల పరిస్థితి, బైబిల్ కూడా ఒకటే. మంచోళ్ళు ఉండేది చాలా తక్కువ మంది, చెడ్డోళ్ళు ఉండేది చాలా ఎక్కువ మంది. 42 మందిలో 9 మందే మంచోళ్ళు అంటే ఏమనాలా? మామూలుగా చెప్తుంటారు కదా, తులసి వనంలో గంజాయి మొక్క అని. అక్కడ ఒకటే మొక్క ఉంది, ఒకటే గంజాయి. కానీ ఇప్పుడు చూస్తే 42 మందిలో 33 మొక్కలు ఉన్నాయి. ఆ 9 మంది మంచి రాజుల్లో మొదటి మంచి రాజు దావీదు, ఆఖరి మంచి రాజు యోవాషు. 33 మంది చెడ్డరాజుల్లో మొదటి చెడ్డరాజు, ఇశ్రాయేలును మొదటి పరిపాలన చేసిన వాడు పేరు సౌలు. ఈ 9 మంది మంచి రాజుల్లో ఒక మంచి రాజు యెహోషాపాతు. యెహోషాపాతు అని అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడు నా న్యాయాధిపతి అని అర్థం. పేరు చాలా బాగుంది. జీవితం కూడా ఒడిదొడుకుల మధ్యలో సేమ్ మంట అయిపోయి ఓసారి బాగుంది, ఒకసారి సరిగా లేదు. ఆయన యొక్క వృత్తాంతాన్ని గురించి దినవృత్తాంతాల 2వ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. దినవృత్తాంతాలు అంటే దినము ప్లస్ వృత్తాంతము, అంటే ఒక్కొక్క దినము ఏం పని చేసినారు అనేది రాసిండేదే దినవృత్తాంతాలు అంటారు. ఎవరు ఏం పని చేసినారు అని అంటే ప్రాముఖ్యమైన వాడు చేసిన పని, మనలాంటి దారముడు వేవులు కాదు. రాజులు ప్రవక్తలు ఏం చేశారు దాన్ని ఈ దినవృత్తాంతాల గ్రంథంలో గ్రంథస్థం చేశారు. పాటలు చెప్పాలంటే చర్య. దినవృత్తాంతాలు మొదటి గ్రంథమైన, 2వ గ్రంథమైన ప్రవక్తలు రాజుల యొక్క దినచర్య. ఇప్పుడు ఈ దినచర్యలో యెహోషాపాతు
మనకు ఒక మంచి రాజుగా కనిపిస్తున్నాడు. ఆయన చరిత్ర 17వ అధ్యాయంతో ఆరంభమవుతుంది, 21వ అధ్యాయంతో ముగించబడుతుంది. దాదాపు 5 అధ్యాయాలు ఆయన చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాయి. 17వ అధ్యాయంలో చాలా మంచి రాజుగా తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు 17:3 ఈ వాజ్ ఎ ఫోకస్డ్ కింగ్, గురి కలిగిన రాజుగా ఉన్నాడు. 18వ అధ్యాయంలో ఈజ్ ఎ ఫాలన్ కింగ్, పడిపోయిన రాజుగా ఉన్నాడు. మొదటి వచనం, యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. మంచి ఆరంభమే, తర్వాత అది కొనసాగించలేకపోయాడు. 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి తిరిగి యెహోషాపాతు దేవుని మీద నమ్మకం ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఫర్గివన్ కింగ్, క్షమాపణ పొందిన రాజు. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్, దేవుడికి నమ్మకమైన రాజుగా కనిపిస్తున్నాడు. 21వ అధ్యాయంలో ఆయన యొక్క ముగింపు రాయబడుతూ వచ్చింది. ఫినిష్డ్ కింగ్, ముగించబడిన రాజు. ఈ రాజు యొక్క 5 గుణాలు చూస్తున్నాము. ఇరవై అధ్యాయంలో మందిరం యొక్క పేరు బెరాకా కదా, అందుకనే 20వ అధ్యాయం మీద మన దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఈ వాక్యం తీసుకున్నామో ఈ పాటికి మీకు అర్థమైంటుంది. మందిరం పేరు బెరాకా కనుక బెరాకాని గురించిన కొన్ని సంగతులు మనము దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. యెహోషాపాతు చక్కగా దేవుని ప్రజలను దైవ భయంలో పరిపాలిస్తున్న దినాలవి. విచిత్రం ఏంటంటే శత్రువులు ఆయన మీద దండెత్తి యుద్ధం కొరకై కాలు దూతూ వచ్చినారు. యెహోషాపాతు ఆ సందర్భాన్ని విన్న తర్వాత భయపడి యెహోవా యొద్ద విచారించడానికి మనస్సు నిలుపుకొని యూదా వారందరికీ ఉపవాస దినాన్ని చాటించినాడు, పాటించాలని. కనుక యెహోషాపాతు దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడిన వాడని మనకు అర్థమవుతుంది. మొదటి విషయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం, యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొంటకై కూడుకొనిరి. యూదావారు గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు. యూదా అంటే ప్రైజ్, ఆరాధించేవారు, స్తుతించేవారు, ప్రభుని గణపరిచేవారు. ఇంకోట్లో చెప్పాలంటే రక్షణ పొందిన వారు కొత్త నిబంధన ప్రకారం. కనుక అధ్యాయంలో మొదటిది ఏంటంటే గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు. బెరాకాలోనికి దేవుని ప్రజలు మాత్రమే రాగలరు, వారికి మాత్రమే అనుభవం, వారికి మాత్రమే ప్రవేశం, వారు మాత్రమే ఆశీర్వాదమునకు వారసులు. యేసు ప్రభుని ఎరగని వారు ఈ ఆశీర్వాదంలోనికి ప్రవేశించలేరు, ఈ ఆశీర్వాదపు లోయలోనికి రాలేరు, ఈ స్థుతి లోయలోనికి రాలేరు. వారు యెహోషాపాతు వలె దైవికమైన విధానంలో జీవితాన్ని ఆరంభించలేరు. కనుక ఈ మధ్యాహ్నం ప్రభు బల దగ్గర మేము జ్ఞాపకం చేస్తున్నాం, ఇంకా మీరు యేసు ప్రభువును అంగీకరించకుండా, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా సామాన్యముగా అలవాటు ప్రకారం మందిరానికి వస్తూ ఉంటే, వాక్యం చదువుతుంటే, ప్రార్థన చేసుకుంటుంటే మంచిదే. కానీ మీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇవ్వండి, అది శ్రేష్టం. ఒకవేళ అదే జరగకపోతే ఇలాంటి ఎన్ని ప్రతిష్ట కూడికలకు మీరు వచ్చినా, ఎన్ని మాటలు విన్నా, ఎంత వాక్యం చదివినా, ఎన్ని ప్రైజులు వచ్చినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత కానుకిచ్చినా అవన్నీ కేవలం వ్యర్థం. హృదయం యేసు ప్రభు వారికి ముఖ్యం. అందుకే బైబిల్లో రాయబడింది, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఇంకెంతకాలం ఆలస్యం? బహుశా మీ నాన్నగారు దైవ సేవకులేమో, మీ నాన్నగారు రెస్పాన్సిబుల్ బ్రదర్ ఏమో, మీ అమ్మగారు సండే క్లాస్ టీచర్ ఏమో, బాధ్యతలు చూస్తున్నారేమో సంఘాల్లో. ఇంకా నువ్వు యేసుప్రభుని అంగీకరించకుండా, పాప క్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే కొంతమంది
వచ్చే పిల్లల గురించి నేను మాట్లాడుతున్నా. రక్షణ లేదు, అన్ని పనులు చేస్తారు. అందుకే విశ్వాసులు అంటారు రక్షించబడిన వానికంటే చాలా మేలండి అని. కానీ పరలోకానికి బోడు విషాదం అది. యేసు రక్తం మాత్రమే మనిషిని పరలోకానికి తీసుకుని వెళుతుంది. పాప క్షమాపణ పొందాడు గనక. నువ్వు మంచితనం పరలోకానికి తీసుకెళ్ళదు, నీ నీతి పరలోకానికి తీసుకెళ్ళదు, నీ గొప్ప కార్యాలు పరలోకానికి తీసుకెళ్ళవు, నీ భౌతికమైనది ఏది పరలోకానికి తీసుకెళ్ళదు. ఒకటే మార్గం, ఆయన పేరు యేసు. యేసునందు విశ్వాసం ఉండకుండా, యేసుకు హృదయం ఇవ్వకుండా ఇంకా చూస్తాంలే. ఏం చూస్తావు? సంవత్సరంలో 12వ మాసం వచ్చింది, ఆఖరికి వచ్చింది, ఇంకెంతకాలం చూస్తావు? చూడటానికి కొన్నిసార్లు జీవితం ఉండకపోవచ్చు, మనిషి ఉండకపోవచ్చు, పరిస్థితులు ఉండకపోవచ్చు, ప్రతికూలంగా మారవచ్చు. కొంతమంది అంతో ఇంతో చదువుకోనండి, ఇంగ్లీష్ మాటలు నేర్చుకుని ఏమంటారంటే, నేను దేవుని పూర్తిగా ఎరిగితే కానీ ఆయన నమ్మను. ఐ కెనాట్ బిలీవ్ గాడ్ అన్లెస్ ఐ నో హిమ్ ఫుల్లీ. దేవుని పూర్తిగా నమ్మాలంటే నేను ఆయన పూర్తిగా ఎరగాలంట. అసలు నువ్వెవరు, నీ సంగతి ఏంటి, నీ కథ ఏంటి, నీ కార్మికమైన నీ వ్యక్తి ఏంటి, నీ విషయాలు ఏంటి, అసలు దేవుడు మట్టితో తయారు చేసిన మానవుడు గనక అంత ఇంత ఆరోగ్యం ఉండి, చదువు ఉండి, అందం ఉండి, డబ్బు ఉండి, బ్యాక్గ్రౌండ్ ఉండి, కులం ఉండి, పరిస్థితులన్నీ ఉంటే దేవుడు అంటే లెక్క లేకుండా మాట్లాడతావు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, నీ దగ్గర జవాబు ఉంటే చెప్పు. ఈ తలలో ఉండే మైండ్, మెదడు అంటాం కదా, బరువెంత తెలుసా? చెప్పరేంటి ఎంత బరువు? సరాసరి బాగా బలంగా ఉంటే మీ మాదిరి పొట్టెల మాంసం తింటే 3 కేజీలు. తలలో ఉండే మెదడు బరువు ఎంత? 3 కిలోలు. 3 కిలోలు నీ మెదడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుని ఎలాగో గ్రహిస్తుంది? 6 అడుగులున్న మనిషి మహామహుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లేదా దేవాది దేవుని ఎలా గ్రహిస్తుంది? 6 రోజులు సృష్టి చేసిన దేవుణ్ణి ఈ 3 కేజీల మైండ్ ఎలాగ గ్రహిస్తుంది? ఓ మానవుడా, దేవుని ఎదుట నువ్వు నిరుత్తరుడవై ఉన్నావు. నీ మైండ్ నీ ఆధీనంలో లేదు. నువ్వేం చేయాలో చేయలేవు. ఏం మంచి చేయకూడదో అదే, ఏ కీడు చేయకూడదో అదే చేస్తావు. ఏం మంచి చేయాలో అది చేయట్లేదు. మనిషి అయిన నీవు చేయవలసిందే చేయటానికి మీ 3 కేజీల మైండ్ నీ స్వాధీనంలో లేదే. ప్రపంచం భూగోళించిన దేవాది దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టుదలని దేవుడు ఎవడనో సమీపింపరాని మహామహిమలో అమరత్వము కలిగి శ్రీమంతుడు, అద్వితీయుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిత్యత్వం మొదలుక నిత్యత్వము దాకా ఆరాధనలకు ఎక్కడైనా దేవుణ్ణి పూర్తిగా ఎరగడం నీ చేతనవుతుందంటావా? ఆహాహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఆ దేవుని ఎదుట మానవ బొమ్మ నిరుత్తరుడై ఉన్నాడు. ఆ కారణం చేత మానవుడు దేవుడిని ఎరగలేదని దేవుడే మానవ రూపాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు. గాడ్ కెన్ బికమ్ మ్యాన్, బట్ లాజిక్ డజంట్ అప్లై హియర్ సేయింగ్ దట్ మ్యాన్ కెన్ ఆల్సో బికమ్ గాడ్. నో, అబ్సల్యూట్లీ నాట్. దేవుడు మనిషి కాగలిగినాడు, కానీ మనిషి దేవుడు కాలేడు, కాజాడు, కానేరాడు. దేవుడు మనిషి అయ్యటానికి ఎంత సంభవం ఉందో మనిషి కూడా దేవుడు కావటానికి అంతే ప్రాబబిలిటీ ఉందనే లాజిక్ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి పనిచేయదు. ఆ దేవుడు మానవుడికి భూమి మీద ఉద్భవించి పాపం లేనివాడిగా జన్మించి పాపముగా చేపట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన పేరు యేసు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము దాకా ప్రవహించి ఆ రక్త ప్రవాహంలో పాపులమైన చేరి వచ్చి త్రాహిమాం క్రీస్తునాథ శరణం 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 ఆయన శరణు వేడినప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పరిశుద్ధపరిచి ఆనందం, క్షమాపణ అనుగ్రహించి హృదయంలో చెప్పిన శక్యమును మహిమయుక్తమైన సంతోషం దొబుసులాడుతూ వచ్చి పాప క్షమాపణ పొందిన వారమై, తేలికైన వారమై, రక్షణ పొందిన వారమై, కృపావరం పొందిన వారమై, రక్షణనే భిక్ష స్వీకరించిన వారమై పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నాం. ఈ యేసు నీకొద్దా? ఈ రక్షకుడు నీకొద్దా?
ఈ పరలోకపు సైన్యాధిపతి నీకొద్దా? ఈ పావనుడి పుణ్యపురుషుడు నీకొద్దా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసుని అంగీకరించు. ఎక్కువసేపు కూర్చుంటావా? ఒక అర్ధగంట. యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ మారు మనసు పొందాలని మనవి చేస్తూ ఉన్నాం. దేవుని ప్రజలు, గాడ్స్ పీపుల్, బెరాకాలోయ ఆరంభం దేవుని ప్రజలు. కనుక ఇంకా యేసునందు విశ్వాసం ఉంచకపోతే విషాదకరమైన సంగతి ఏంటంటే నీవు దేవునికి సంబంధించిన వాడవు కాదు. ఇది నీకు ఇష్టమా? ఈ మాట వినడం ఇష్టమా, కష్టమా? రెండవ చూస్తాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం, 2 Chronicles chapter 20 verse 5. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను యెహోవా మందిరములో యెహోషాపాతు వచ్చాడు. చూడండి, ఒక రాజు దేవుని మందిరానికి వస్తాడండి. అని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటేనే మీరేం అనుకోవద్దండి. చిన్న చిన్న ఉద్యోగాలు అంటే నాకు తెలిసి ఇక్కడ ఎవరికి పెద్ద ఉద్యోగాలు లేవు, ఉండేవన్నీ చిన్న ఉద్యోగాలే, గ్రూపులు కూడా చిన్నవే. కనుక ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా మనం డిఎస్సీనో కానిస్టేబుల్ ఉద్యోగమో ఏదో ఫార్మసీ ఆ ఉద్యోగం, పారామెడికల్, మెడికల్ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటేనే మన దగ్గర రావడానికి మనకు కుదరదు. కొంతమంది అంటారు ఎక్కడుంటాయి బ్రదర్ డ్యూటీలు, కుదరదండి అని. డ్యూటీలు ఉంటాయి, కొన్నిసార్లు కుదరదు, అది వాస్తవమే. కానీ అలాగే అలవాటు అయిపోయి అసలు కుదురుకోకుండా చేసుకున్నాం, అదే ప్రాబ్లం. చాలామంది అలాగే అలవాటు అయిపోయి ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక రాజు దేవుని మందిరంలోకి వచ్చినాడు. రాజు ఎక్కడుండాలా? అంతఃపురములో ఉండాలా. కానీ రాజు ఎక్కడున్నాడు? మరి దేవుని మందిరంలోకి వచ్చినాడు. కనుక రెండవది ఏంటంటే గాడ్స్ ప్లేస్, దేవుని మందిరం. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రకారము లేదా పేతురు ప్రకారం రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. వాళ్ళైతే అభిషేకించబడిన రాజులు. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసుప్రభు రక్తం ద్వారా కొనబడిన రాజు, రాయల్ జనరేషన్ అంట. యేసుప్రభు రాజుగా భూమి మీద పుట్టాడు. వాజ్ ఎ బోర్న్ కింగ్, నాట్ ఎ మేడ్ కింగ్. యేసుప్రభుని రాజుగా చేయాలనుకొని వచ్చినారు అమాయకులు, అజ్ఞానులు. ఆయన రాజు అని వాళ్ళకి తెలియదు. రాజని ఎలాగ చెప్తారంటే బైబిల్లో రాశారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములోనికి వచ్చి హేరోదు దగ్గరికి, వేర్ ఇస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్, యూదుల రాజుగా పుట్టిన వాడు, చేయబడిన వాడు కాదు, అభిషేకించబడిన వాడు కాదు. వాజ్ ఎ బోర్న్ కింగ్, నాట్ ఎ మేడ్ కింగ్. ఆయన రాజే పుట్టాడు. ఈ భూమి మీద రాజు కావాలంటే ఎంత ప్రయాసం అండి. మీలో తెలుసు కదా, ప్రపంచాన్ని ఒక్కసారి ఛత్రాధిపత్యముగా పరిపాలించి సూర్యుడు ఉదయించని దేశముగా ఉన్న యూకే, యునైటెడ్ కింగ్డమ్, రాజ్యాన్ని పరిపాలించిన రాణి గారి పేరు ఎలిజబెత్ మహారాణి. ఆమె చనిపోయిన తర్వాత ఆమె రాజరికాన్ని ఆమె కుమారుడు పేరు చార్లెస్, ఆయన కీటానికి ఇష్టపడి ఆయన తల మీద రాజకిరీటం పెట్టి ఆయన రాజవైభవంతో ఊరేగించినారు. అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? నాట్ ఎ బోర్న్ కింగ్, మేడ్ కింగ్. పుట్టిన రాజు కాదు, చేయబడిన రాజు. దాదాపు 70 సంవత్సరాల పై చేలుకు. అంటే ఒక రాజు కావడానికి అంత వయసు, అందాక బతికే వాళ్ళంటే బతికినారు అనుకో. అయితే యేసు రక్తము ద్వారా అడగబడినప్పుడు శిలువ ద్వారా రాజులైన యాజక సమూహములుగా చేసే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఇప్పుడు వాక్యంలో మనం చూస్తాం, ఆ దేవుని మందిరంలోనికి వారు చేరి వచ్చినారు. ఇది కష్టకాలం, శత్రువులు దాడి చేసినారు. సాధారణంగా మనము యెహోషాపాతుకి వ్యతిరేకంగా చేస్తాం. పరిస్థితులన్నీ బాగున్నాడు మందిరంకి వస్తాం, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాడు మందిరం ఎగరగొడతాం. మందిరం ఎగరగొట్టి సోఫాలో ఉన్న పెద్ద గోడ అంతా ఉండే స్క్రీన్ టీవీ చూస్తూ ఆన్ చేసుకొని, మీరేం చెడ్డవి చూస్తారని నేను చెప్పట్లేదు, మంచివే చూస్తుంటారు. క్రిస్మస్ వచ్చింది కదా, షాపింగ్, ఆన్లైన్ షాపింగ్, ఏదో వంటలు ఎట్టు చేయాలా చూస్తారు, ఎలాగ హెల్త్ కేర్ ఎలాగ ఉండాలా చూస్తారు, ఇలాగన్నీ మంచివే చూస్తుంటారు. బట్ డూయింగ్ వాట్ ఎవర్ ఈజ్ సోషల్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఈజ్ ఆల్సో సిన్. ఇంకోసారి చెప్పనా? డూయింగ్ సోషల్ థింగ్స్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్ ఈజ్ సిన్.
ఆత్మీయమైన సంగతులు మానేసి సామాజికంగా ఇవన్నీ మనకు అవసరమే కదా అని చూసేది కూడా డాష్. ఇప్పుడు సంగతి ఏంటంటే యెహోషాపాతు మీదికి శత్రువులు వచ్చినప్పుడు మందిరంలోకి వచ్చినారు. మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంట్లోనే కూర్చొని ఏడుస్తుంటాం. ఏడ్చేది కాకుండా నేరారోపణ చేస్తాం. ఏమని? సేవకుడు లాభం లేదు, వెల్డర్స్ లాభం లేదు, సంఘము లాభం లేదు, మాకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయట్లేదు. మీ దగ్గరికి వచ్చి ప్రార్థన కదమ్మా, మీరే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాల. మీ బైబిల్లో అలాగ రాశారా? ఎలాగ రాశారు? నా బైబిల్లో ఇలాగ రాశారు. మరి దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో యెహోషాపాతు యెహోవా మందిరంలోనికి వచ్చి జనుల మధ్యన నిలువబడి. యెహోషాపాతు లాంటి రాజే దేవుని యొక్క మందిరంలోనికి, ఆయన అంతఃపురంలోనికి పిలిపించవచ్చుగా అందరినీ. అంతఃపురం పిలిపిస్తారా? వస్తారా? రారా? ఇక్కడ చూడండి, ఆ తల్లి వైపు ఎందుకు చూస్తారు? నేను మొదటే చెప్పిన ఆ తల్లి ఇక్కడ లోపలికి వచ్చిందని. తెలుసు, ప్రతి మందిరంలో ఇలాంటి తల్లలు ఉంటారు. ఫోర్స్డ్ మదర్స్ అంటారు వాళ్ళని. యెహోషాపాతు దేవుని మందిరానికి ఎందుకు వచ్చాడు? కష్టంలో. వాళ్ళని చెప్పారా అక్కడికి వెళ్ళాలన్నా అని? అక్కడికి వెళ్ళకపోతే కష్టమన్నా అని ఎవడని చెప్పారా? దేవుని యొక్క వాక్యంలో మనం అంతకుముందు దినాల్లో చూస్తే దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 అనుకుంటా, నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చి ప్రార్థన చేసి నన్ను వెదికి చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశమందుండు నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును. ఈ సంగతి మనకు తెలుసు, సొలొమోను చేసిన ప్రార్థన. కనుక దైవ మందిరం యొక్క విశిష్టత సొలొమోను ద్వారా బహుశా యెహోషాపాతుకు తెలిసిండొచ్చు. అంటే వారికి వాక్యం తెలుసు కదా, ధర్మశాస్త్రం ఈ సంగతులను రాయబడినాయి. వాళ్ళకి ఇది ఆ దినాల్లో ఇలాగ మైకులు పెట్టి ఇలాగ చేయాలి, మందిరికి రావాలా, కష్టాలు వస్తే బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలని చెప్పేవాళ్ళు అరుదు. వాడని ప్రవక్తులు ఉంటే ఉంటారు. కానీ ఈ దినాన్ని మైకులు పెట్టి, యూట్యూబ్లు పెట్టి, వాక్యం చెప్పి, లైవ్లు ఇచ్చి అన్నీ చెప్పినా కూడా మందిరం మానేసేవాళ్ళు, ఎగురుకొట్టేవాళ్ళు చాలామంది. బహుశా మనం బెరాకా లోయలోనికి రాలేకపోతున్నాము. మందిరం పేరేం బెరాకా అని పెట్టుకుని ఉండొచ్చు, మంచిది. వ్యక్తిగతంగా కుటుంబంగా ఆశీర్వాదపు లోయలోనికి రాలేకపోతున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించలేకపోతున్నాడేమో. ఎందుకంటే కారణం మనమే. మనం కష్టాల్లో లోకాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తాం. యెహోవాను ఆశ్రయించక నరులను ఆశ్రయించువానికి డాష్. యెహోవాను ఆశ్రయించక ఐగుప్తును ఆశ్రయించువానికి డాష్. విచిత్రం ఏంటంటే మన మందిరంలో మన కష్టాలు వచ్చినప్పుడు మందిరికి రాలేరు అని ఎవరినన్ను అడిగితే ఇక్కడ వస్తున్నాం చేత కావట్లేదండి, చాలా నీరసం అయిపోయిందండి, కష్టాల్లో నుండి బయటపడలేకపోతున్నామని. మిగతా పనులన్నీ చేస్తూ డ్యూటీకి పోతున్నారు కదా, పోతున్నారు లేదు? గవర్నమెంట్ ఉద్యోగస్తులు చెప్పండి, వ్యాపారాలు చేసుకుంటున్నారా లేదా? చేసుకుంటున్నారు కదా. కష్టం వచ్చిందని అన్నీ మానేసి ఇంట్లో కూర్చున్నారా? లేదే. తప్పదని అన్నీ చేసుకుంటాం. మొట్టమొదటి మన కష్టాలు వచ్చినప్పుడు అలాగే దేవుని మీద అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? చేసే పని అదే కదా, ఇంకా కరెక్ట్గా చెప్పకుండా ఎలాగుంటాం? ఏ ఫెయిల్ అయినా దేవుడి మీద అడిగేదే, ఇబ్బంది వచ్చినా దేవుని మీద అలిగేదే, అప్పులైనా దేవుని మీద అలిగేదే, అనారోగ్యం వచ్చినా దేవుని మీద అలిగేదే, ఏ జరిగినా దేవుని మీద అలిగేదే. కనుక దేవుడే మనకు మొట్టమొదటి విక్టిమ్గా లేదా బాధితునిగా లేకపోతే ఇబ్బందికరంగా చేశాడు అన్నట్టుగా మనం నిరారోపణ చేయటానికి పూనుకుంటూ వస్తాం. దేవుని మందిరం ఎగురుగొట్టి ఎంతకాలం ఉన్నాం? 12 మాసాల్లో వచ్చినవి ఎక్కువ, ఎగురుగొట్టినవి ఎక్కువ. చెప్పరేంటి? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు? వెరీ గుడ్. ప్రతిష్ఠ దినాన అబద్ధం చెప్పుకున్న సత్యమే చెప్పారు. ఎగురుగొట్టినవే ఎక్కువనే, డుమ్మా కొట్టినవే ఎక్కువ, మానేసినవే ఎక్కువ. బైబిల్లో రాయబడిన హెబ్రీ పత్రికలో సమాజముగా కూడుట మానక. అంటే మనం మామూలుగా బైబిల్లో రాసిన దానికి వ్యతిరేకంగా చేస్తాం కదా, ఆపోజిట్గా చేస్తుంటాం మనం. మానక అంటే ఏం చేస్తాం? అంత కరెక్ట్గా చెప్తాం. అసలు నోబెల్ ప్రైజ్ ఉంటే మీ అందరికీ ప్రైజ్లు ఇవ్వచ్చు. సమాజముగా కూడుట మానకంటే మనము మానేస్తాం. కనుక ఈశ్వరుగా బైబిల్లో రాసిన దానికి సాధారణంగా వ్యతిరేకంగా చేయటానికి మనం ప్రయత్నం మనకు తెలియకుండానే జరిగిపోతుంది అది. ఎందుకంటే సైతానికి దగ్గరలో ఉంటాడు కదా, మన ఫ్రెండ్ కదా. లేస్తేనే ఫస్ట్ ప్రైజ్లు ఆడి చెప్పేది ఆయనే, పడుకునేటప్పుడు కూడా ప్రైజ్లు ఆడాక టేక్ కేర్ బై, సీ యూ టుమారో.
ప్రభు బల దగ్గరికి మరి ఎలాగొస్తాం మరి? ప్రభు నాకు కష్టాలు వచ్చినప్పుడు నేనే ఆలోచించుకున్నా, భర్తతో, నా భార్యతో, నా పిల్లలతో, ఇరుగు పొరుగు వాడితోనే ఆలోచించాను. కానీ యెహోషాపాతు యెహోవా యొద్ద విచారణ చేయటానికి దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన బెరాక అనుభవంలో ఇది రెండవది. మనం అలాగ లేకపోతే ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ కోరుకోరు. ప్రభువా, నాకు కలిగిన కష్టాల్లో, బాధల్లో, శత్రు దాడులు, ఇబ్బందుల్లో, పోరాటాల్లో, వేదనలో, కృంగదల్లో నీ మీద ఆయాసపడ్డాను, నీ మీదే అలిగాను, నీ మందిరం మానేశాను. నాలాంటి పాపిని క్షమించి కడిగి పరిశుద్ధపరిచి బెరాక అనుభవంలోనికి నన్ను తీసుకునిరా. యెహోషాపాతు వల్లే నీ మందిరంలో నేను కనబడినట్లుగా నాకు సహాయించి. అందుకే బైబిల్లో రాయబడింది, నా మందిరము సమస్త జనులకు. మూడోది చూస్తామా? రాజుల 2వ గ్రంథం 2 Kings chapter 20. గమనించండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. 2 Chronicles chapter 20 verse 6. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు. సరే, ఇంకా చాలా ప్రార్థన చేశాడు. 12వ వచనము ఆఖరి వరుస అవుతా. మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ఏం చేశాడు? ఒక రాజు ప్రార్థన చేస్తాడా? చేయడా? ఎంత తగ్గించుకొని వచ్చాడు చూడండి ఈయన. అసలు నేను రాజు, ప్రార్థన చేయడం ఏంటి? వాళ్ళని 4-5 పిలిచి మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోపోరా, జవాబు వచ్చిన తర్వాత నాకు చెప్పండి రా అని చెప్పొచ్చు. సైనికులను పిలిచి చెప్పొచ్చు, ప్రవక్తలను పిలిచి అలాగే చెప్పొచ్చు, యాజకులను పిలిచి అలాగే చెప్పొచ్చు, ఆయన చుట్టూ ఉన్న పరివారాన్ని గురించి పిలిచి అలాగే చెప్పొచ్చు. కానీ ఆయనే ప్రార్థన చేసి, ఎంత ప్రార్థన పాడు చూడండి. ఆయన పదాలు ఎలాగ వాడాడు తెలిసిన? నాకు తెలిసి మనలో ఏ ఒక్కరం కూడా ఈ పదాలు వాడము. మనం ఎప్పుడు రొటీన్ పదాలే. ప్రభు మమ్మల్ని ఇక్కడ ముట్ట, అక్కడ ముట్ట, అక్కడ తాక, ఇక్కడ తాక, మా వెనక రా, మా ముందుకు రా, మా చుట్టూ రాత్రి మంచి నిద్ర తెచ్చే దేవదూతలు అందరూ ఉంచు, పక్కన వాళ్ళకి ఎవరికొద్దు. మన ప్రార్థన బైబిల్ ఒక్కటేనా ఉందండి? ఒక్కటేనా ఉందా? దేవుడు దిగొచ్చేటట్లు ఆయన ప్రార్థన చేసినాడు. మనం ప్రార్థన చేస్తే అప్పటిదాకున్న దేవుడు ఎగిరిపోతాడేమో పైకి అనేటట్టుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నీవు ఇచ్చిన ఇదొక్క మాట నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని కోరుతాను. నీ స్నేహితుడైన అబ్రహామునకు స్వాస్థ్యముగా సంతతికి ఈ దేశాన్ని నీవు అనుగ్రహించినావు. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుని ఫ్రెండ్ని జ్ఞాపకం చేస్తున్నావు. ఇది ఎలాగుంటుందంటే, మనం ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్కి మనం ఎవరో తెలియదు, బట్ పర్మిషన్ తీసుకున్నాము, లోపలికి ఇంటర్వ్యూ అని ఇచ్చినారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరెవరు, ఎందుకు వచ్చినారు, ఆయన అన్ని ప్రశ్నలు వేస్తాడు. మాకు పలానా సార్ రేషన్ కార్డు కావాలా, లేకపోతే ఏదో ఫ్లాట్ కావాలో, మా పొలము కావాలో ఏదో మనం చెప్తుంటాం అనుకోండి. అది చెప్పే సమయంలో సరే మరో ఎవరు మీ తాళ్ళకి ఏదో అదేది ఇదేది అని ఆయన అడుగుతుంటాడు. కరెక్ట్గా అడిగేటప్పుడు ఆయనకి చాలా దగ్గరలో ఉన్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆ ఫ్రెండ్ మనకు కూడా ఫ్రెండ్ అనుకో, స్నేహితుడు ఆయన మనకు ఫ్రెండ్ అనుకో. అప్పుడు మనం చెప్పామనుకో, సార్ మీకు అబ్రహాం గారు తెలుసు? నా క్లాస్మేట్, నా బ్యాచ్మేట్, బెంచ్మేట్, హాస్టల్లో ఉండి. నీకెడ తెలుసు? నాకు కూడా ఒక ఫ్రెండే సార్, మేము కూడా క్లాస్మేట్లే సార్, బెంచ్మేట్లే సార్, మా దగ్గర. నీకు తెలుసా? ఎక్కడ మీ ఊరు? మాది సార్ పలానా నల్గొండదా. అక్కడ మా ఇద్దరిది ఒకే ఊరే సార్. అట్లన్నా, ఓకే తీసుకు. ఎంఆర్ఓ ఎక్కడ, ఆర్డీఓ ఎక్కడ, అడవిలో వెంటనే సంతకం చేసి ఇదిగో ఇది తొందరగా సాయంకాలంలోగా వాళ్ళకి రేషన్ కార్డు కావాలంటే, లేకపోతే ఇంకేదో పలానా కావాలంటే తొందరగా ఇచ్చేయండి. మళ్ళీ సార్ ఇంకోసారి రావద్దండి సార్, ఏమన్నా ఉంటే మా ఫ్రెండ్కి వాడికి ఫోన్ చేయండి సార్, వాడు చేస్తాడు నాకు. మీరే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ ఫ్రెండ్. స్నేహితుని యొక్క శక్తి అది. అందుకని ఇప్పుడు యెహోషాపాతు చాలా తెలివిగా దేవుని మనసు ఎరిగిన వాడే ప్రార్థన చేసేటప్పుడు ఎంత ఇంటెలిజెంట్గా ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నేను ఎట్లాగో దూరంగా ఉండ చెడిపోయా, కానీ మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మాకు కూడా పితరుడు, మా పితరుడు ఆయన దగ్గర నుండి వచ్చిన నా ఫ్రెండ్. ఎప్పటిదాకా
ఆదాం ఫ్రెండ్ కాలేదు, ఏబేలు ఫ్రెండ్ కాలేదు, హానోకు ఫ్రెండ్ కాలేదు, నోహ ఫ్రెండ్ కాలేదు. ఎవరు నీ ఫ్రెండ్? నీ స్నేహితుడైన అబ్రహాం. ఓ గాడ్, కట్టి ఇట్ల లింక్ కట్టేసేవేంటి? దట్ ఈస్ హౌ వీ నీడ్ టు ప్రే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దైవ సన్నిధిలోనికి వచ్చినప్పుడు అలాగే దేవుని యొక్క సంగతులు ఎత్తి ప్రార్థన చేయడం ద్వారా నీ స్నేహితుడైన అబ్రహాముకు, ఆయన సంతతికి ఈ దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితివి కదా. ఆయన ప్రార్థనా పరుడు అని తెలియచేయటానికి అన్ని సంగతులు రాశాడు. గాడ్స్ ప్రేయర్, దేవుని ప్రార్థన. కనుక బెరాక యొక్క మూడో అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవం. మన క్రైస్తవ జీవితంలో రకరకాల పోరాటాలు, ఇబ్బందులు అన్నీ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినట్లు ఎక్కువ గుర్తుందా? అసలు ప్రార్థన ఎగరగొట్టినట్లు గుర్తుందా? మరీ అంత కరెక్ట్గా చెప్తే ఎట్లా? ప్రార్థన ఎగరగొట్టినట్టు గుర్తుందండి. ప్రార్థన చేయటానికి కూడా కొన్నిసార్లు చేత కాదు, మాటలు కూడా రావు. ఏదో పడుకొని ఉండి, ప్రభు ఈ రాత్రి మంచి నిద్ర తెచ్చి నీకు ఇష్టమైతే ఉదయం బతికి, లేకపోతే తీసుకో. ఇలాగ రకరకాల నీరసంతో, నిరాశలతో, నిస్పృహలతో ఎలాగెలాగో ప్రార్థన చేసి మొత్తానికి సముద్రపు అలల చేత కొట్టమిట్టాడి 12వ నెల ఒడ్డుకు పడ్డావు. ఇంకేమైనా చేసుకో ప్రభు నువ్వు అని. ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి, మానక ప్రార్థన చేయండి. మరి ప్రభువు మనకు కొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో రాసులే దైవ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించు. దేవుని పేరు ప్రార్థన ఆలకించువాడు. 65వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తాం. 123వ కీర్తన 2వ వచనంలో కూడా రాయబడింది, దాసుడు తన యజమాని వైపు చూచినట్లు, దాసి తన యజమానురాలు చేతుల తట చూస్తున్నట్లు, నీ నుండి సహాయం పొందు పర్యంతం మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి. ఎదురు చూచి ఆయన సన్నిధిలో నుండి పొందినప్పుడు కలిగే ఆశీర్వాదం గొప్పది. వాళ్ళ దగ్గరికి వస్తున్నాం కదా, మరి ప్రార్థనలో ఎంత ఓడిపోయాము, ఎంత గెలిచినామని చెప్పను, ఎందుకంటే గెలవడం అనేది అసాధ్యం. యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తే అసలు ఆయన ప్రార్థనా జీవితం, మన ప్రార్థనా జీవితం స్కేల్ పెట్టడానికి కుదరదు. ఆయన మానక ప్రార్థన చేసినాడు, రాత్రింబవళ్ళు ప్రార్థన చేసినాడు, విసుకక ప్రార్థన చేసినాడు, దివారాత్రులు ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేయటం ఎంత నిద్రపోవటం ఎంత రాత్రి గడిపాను, రాత్రి గడిపాను, మొబైల్ ఫోన్ చూడటం ఎంత రాత్రి గడిపాను, పోట్లాడటం ఎంత రాత్రి గడిపాను, ప్రార్థన చేయటం మాత్రం అసలు లేదు. యేసే మన మాదిరి, యేసును పోలి మనము జీవించవలసిన వారమైనా ప్రభు వల్లలో ఏకంగా ఎలా పాలు పొందుతాం? మరి ప్రార్థనే కోల్పోయా, ప్రార్థన శక్తిని అనుభవించలేకపోయా, ప్రార్థన ద్వారా కార్యాలు చూడలేకపోయా. బెరాక అనుభవం ఎలాగొస్తుంది? మరి యేసు రక్తం ద్వారా కడగబడి క్షమాపణ పొంది, ప్రభు తిరిగి నన్ను సమకూర్చు, నీ సాన్నిధ్యంలో యెహోషాపాతు వలె ప్రార్థన చేస్తే నాకు నేర్పించు. 4 చూస్తామా? 2 Chronicles chapter 20. 2 Chronicles chapter 20. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు. నీవే మా దిక్కు అని, నీవే మా దిక్కు. దిక్కులు ఎన్ని ఉన్నాయి? 4. క్రైస్తవునికి 5 దిక్కులు ఉన్నాయి. తూర్పు దిక్కు, తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఏ సహాయము లేదు. పైకి చూస్తున్నాం. అందుకే 121వ కీర్తనకాడు అన్నాడు, కొండల తట్టు కన్నులు ఇస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. బైబిల్ ఎంత రమ్యమైందంటే ప్రశ్నలు ఉంటాయి, జవాబులు కూడా అక్కడే ఉంటాయి. బైబిల్ ఈజ్ నాట్ జస్ట్ ఏ క్వశ్చన్ బ్యాంక్, ఇట్స్ ఏ బుక్ ఫర్ అవర్ లైఫ్. ఇట్స్ అవర్ లైఫ్. మన జీవితానికి పుస్తకం మన జీవితం. అందుకే ప్రశ్న ఏంటి? వెన్స్ కమెత్ మై హెల్ప్ ఫ్రమ్? నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో? జవాబు ఏంటి? 121 2వ వచనం.
భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే, మై హెల్ప్ కమింగ్ ఫ్రమ్ గాడ్ దట్ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. దేవుని యుద్ధ నుండి వచ్చిన రాయొచ్చు కదా, ఎందుకు అది మరి రాశారు? భూమి ఆకాశం సృజించిన యెహోవా అని ఎందుకు రాశారు? ఆ అబ్జెక్టివ్ ఎందుకు రాశారు? ఆయన చేసిన పని ఎందుకు రాశారు? ఎందుకు రాశారు అంటే ఎవడని మీకు సహాయం చేస్తామని చెప్తే ఆ సహాయం చేసే కెపాసిటీ ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటాం. ఊరికే దారిపడి పోయేవాళ్ళు, భిక్షం అడుక్కునే వాళ్ళమ్మా మేము మీకు సహాయం చేస్తామంటే నీ పని నువ్వు చూసుకోవాలి, తర్వాత సంగతి మా పని ఆలోచిస్తూ అంటాం. అదే ఒక పొలిటికల్ లీడర్, ఒక కలెక్టర్, ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి మేము మీకు సహాయం చేస్తామని అంటే మనకి ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి, వెంట్రుకలు లిక్కుపడుచుకుంటాయి. అయ్యో వాళ్ళు మాకు సహాయం చేస్తారంటే పలానా మంత్రి గారు, పలానా ఎంపీ గారు, పలానా ఎమ్మెల్యే గారు, లేదా పలానా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మాకు సహాయం చేస్తారు. ఎలాగ మీరు నమ్ముతున్నారు ఆ వ్యక్తిని? ఆ వ్యక్తి ఉన్న పవర్ని బట్టి నమ్ముతున్నారు, శక్తిని బట్టి నమ్ముతున్నారు. కనుక యేసుప్రభు యొక్క శక్తిని, లేదు దేవుని యొక్క శక్తిని ఇక్కడ కీర్తనకాడ జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని ఎదురైన మాకు సహాయం వస్తుందంటే దేవుడు అంటే ఎలాంటి శక్తి కలిగిన వాడు మీకు భవిష్యత్తు తెలియదేమో, నేను అక్కడ గుర్తు చేస్తున్నాను. ఈ కీర్తనకాడ మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన భూమిని ఆకాశమును సృజించిన వాడు. భూమి ఎంతని చెప్పాలా, ఆకాశం ఎంతని చెప్పాలా? ఈ సర్వ సృష్టినే మనం చూసినప్పుడు మనుషుడు నిరుత్తడై ఉన్నాడు. ఎత్తైన కొండలేంటి, లోతైన లోయలేంటి, పచ్చని అడవులేంటి, దూరంగా ప్రవహించే సెలయేళ్ళేంటి, పొడవైన నదులేంటి, విశాలమైన సముద్రాలేంటి, తెల్లని ఇసుక తిన్నెలేంటి, పత్తి దూది వలె కిందకు పడే మంచకణాలేంటి, ఎంతని సృష్టి వర్ణించాలి. ఆరబోసిన అందాల పరపైన గోదావరి లాంటివేంటి, ఎంత ఈ సృష్టి. భారతదేశంలోనే ఇంతుంటే ఇలాంటి దేశాలు ప్రపంచంలో దాదాపు 200 ఉన్నాయి. 200 దేశాల సృష్టి ఇంతుంటే సముద్రం ఇంకెంత? ఇదే భూమి మీద ఇంతుంటే ఆకాశాలు, నక్షత్రాలు, పాలపుంతలు, సౌర కుటుంబం, సూర్యుడు, దాని చుట్టూ గ్రహాలు ఇవన్నీ చూస్తే ఏమి మనిషి మైండ్ పోతుంది. ఎందుకు లే బ్రదర్ అవన్నీ భోజనం పెట్టండి తినేసి వెళ్తాం, కానీ ఇది అయ్యే పనులు కాదని. ఆహా, నువ్వు కలగజేసిన ఆకాశ నక్షత్రములను చూడగా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి వాట్ ఈస్ హీ, ఎంతటి వాడు, ఏ పాటి వాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకే శిలువ రక్తాన్ని చిందించి రక్త ప్రవాహం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనకు ఆయన శక్తి అనుగ్రహించాలని కోరుతున్నాను. గాడ్స్ పవర్, మాకు శక్తి చాలు. మనమే అనుకుంటామండి మాకు శక్తి. చెప్పండి, ఇంతదాకా చెప్పినారు కరెక్ట్గా, ఇప్పుడు చెప్పట్లేదే. శక్తి చాలదా? మాకు శక్తి సరిపోతుందని మనం అనుకుంటాం, కానీ యెహోషాపాతు అన్నాడు మాకు శక్తి చాలు. పౌలు అన్నాడు నేను ఎప్పుడు బలహీనను అప్పుడు when I am weak then I am strong. నా బలహీనతలో దేవుని శక్తి నాకు. అందుకే ఎఫెసీ పత్రిక 3:20-21 బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మనలో కార్యసాధక మగు ఏంటది? తన శక్తి. మన శక్తి కాదు, మన శక్తి అంతా ఓటమి, నష్టము, కృంగుదల, అవమానము అన్నీ మన శక్తి. అయితే ఆయన శక్తి మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గలవాడు. ఈజ్ ఏబుల్ అని బైబిల్లో రాశారు. మరి ఆయన శక్తి మీద మనం ఎన్నిసార్లు ఆధారపడ్డాం? మన శక్తి మీద ఎన్నిసార్లు ఆధారపడ్డాం? ఇప్పుడు ప్రశ్న అడిగినా, మన శక్తి మీద ఎక్కువసార్లు ఆధారపడ్డామా ఈ సంవత్సరంలో? దేవుని శక్తి మీద ఎక్కువసార్లు ఆధారపడ్డామా? అబద్ధం చెప్పద్దు. మళ్ళా శుక్రవారం ఇంతదాకా సత్యం చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు అబద్ధం. ఎంత తొందరగా షిఫ్ట్ అయ్యారు. దెర్ ఇస్ ఎ పారాడమ్ షిఫ్ట్ ఫ్రమ్ ట్రూత్ టు ఫాల్స్. మన శక్తి మీద ఎక్కువ ఆధారపడతాం. మా శక్తి కాదు, మా భక్తి కాదు ప్రభా, ఇళ్ళలో జీవించిన పాట మాత్రం ప్రార్థనకు వచ్చినప్పుడు అదే పాడుతుంటాం. బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం దైవశక్తిని గూర్చి ఎరగాక ఉన్నాం. అందుకే బైబిల్లో పేతురు అపోస్తులు రాస్తాడు, మన జీవమునకును భక్తికి కావాల్సినవన్నీ దయచేయు దైవశక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన శక్తి తగ్గిపోదు, కురచ కాదు, తక్కువ కాదు. ఆయన శక్తిని మనం పొందలేక ఏమయ్యామంటే బలహీనమయ్యాము. ఫిలిప్పీ 4:13 నేను ఎప్పుడు బలహీనుడు, మన్నించండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. ఆయన బలం లేకుండా మనం చేసిన, ఆయన బలం లేకుండా మనం చేస్తే ఏమవుతాం? మరణం, డెత్. దాంట్లో అందుకే మామూలుగా మనం చేసే దాంట్లో ఏ జీవం ఉండదు చూడండి.
అదే దేవుని ద్వారా చేస్తే జీవం వస్తుంది. యేసు ద్వారా ఆరాధన, ప్రార్థన, పరిచర్య ఏం చేసినా దెర్ ఇస్ ఎ లైఫ్. యేసుకు వెలుపట మనం చేస్తే దెర్ ఇస్ ఆల్వేస్ డెత్. మనం ఈ సంవత్సరం అంతట్లో మన పని పరిచర్య ద్వారా మనం తీసుకుని వచ్చినామా, జీవం తీసుకుని వచ్చినామా? ఇప్పుడు చెప్పరు, మౌనంగా అయిపోయారేంటి? ఇంతదాకా కరెక్ట్గా చెప్పినారు, తర్వాత తప్పు చెప్పినారు, ఇప్పుడు సైలెంట్. చాలా తెలివైన వాళ్ళు, అంత ఇంత కాదు. సరే, 5వది ఆఖరి చూసి ముగిస్తామా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15. 2 Chronicles chapter 20 verse 15. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించు. ఇప్పుడు దాకా 4 విషయాలు చూసిన. మొదటిదేంటి? గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు. రెండవది ఏంటి? గాడ్స్ ప్లేస్, దేవుని మందిరము. మూడవదేంటి? గాడ్స్ ప్రేయర్, దైవ ప్రార్థన. నాలుగవదేంటి? గాడ్స్ పవర్, దైవ శక్తి. దీనికి ఒక పేరు పెట్టండి. 15 మనం చదివాం కదా, మీరు పెట్టరా? సరే, నేనే పెడతాను, ఇంకేం చేస్తా. గాడ్స్ ప్రామిస్, దైవ వాగ్దానం. దేవుడు మన పరిస్థితుల్లో మనకు ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. 1 సమూయేలు 17 రాయబడిన మాట, ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్. యుద్ధము యెహోవాది. ఈ లోకం యుద్ధ భూమి. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వారికి ఇంట్లో యుద్ధమే, బయట యుద్ధమే, సంఘంలో కూడా యుద్ధమే. 3 యుద్ధ భూములు ఉంటాయి మనకి. తెలుసు కదా, మీకు తెలియదా? ఇంట్లో మీరు ఏమనుకుంటారంటే ఇదేం యుద్ధ భూమి కాదనుకుంటారు. భార్య భర్తలు మరి ఎందుకు పోట్లాడతారు చెప్పండి? చెప్పరేంటి? పిల్లలు ఎందుకు పోట్లాడతారు? యుద్ధ భూమి అది కూడా. సంఘంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పోట్లాడతారు? ఇది కూడా యుద్ధ భూమి. బయటికి పోయిన తర్వాత ఎందుకు పోట్లాడతారు? యుద్ధ భూమి. బట్ యుద్ధం అంతట్లో ఒకే ఒక్కడు విజయశాలి, ఆయన పేరే యేసు. క్రైస్ట్ ద గ్రేట్ కాంకరర్. క్రీస్తే విజయశాలి. మన అంతరంగ, వెలుపట, బహిరంగ యుద్ధ భూమిలో ఎన్నోసార్లు ఓడిపోయా. ఓడిపోతే ఎలాగొస్తారు? ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు ఎలాగొస్తారు చెప్పండి? మీ ఊర్లో కాకలేస్తే వస్తారా? జెండాలు పట్టుకుని వస్తారా? ప్రొఫెషన్లో వస్తారా? ఎట్లా వస్తారు? ఎట్లొచ్చినారో ఎక్కడికి పోయారో కూడా ఎవరికి తెలియదు. కరెక్టేనా కాదు? గెలిచిన వాళ్ళు ఎట్లా వస్తారు? చెవులు చెల్లలు పడేటట్ల కేకలు, టపాసులు, తర్వాత ఇంక శబ్దాలు, బ్యాండ్ మేళాలు. ఓ చెప్పనలు కాదు. ఏమది? విజయ కేక, విజయం. భూ సంబంధమైన ఒక పార్టీలో గెలిస్తే 5 ఏళ్ళు, మళ్ళా తర్వాత ఏం నమ్మకం లేదు. ఈ 5 ఏళ్ళ గెలుపుకే చెవులు చిల్లలు పడేటట్లు కేకలేసి, టపాసులు కాలుస్తూ, ఊరంతా ట్రాఫిక్ జామ్ అయిపోయిన వాళ్ళు ఊరేగింపు ఎప్పుడో సాయంకాలం, రిజల్ట్ వస్తే సాయంకాలం నుండి నెక్స్ట్ డే సాయంకాలం దాకా రోడ్ల మీదే. 5 ఏళ్ల విజయానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా విజయం, నిత్యత్వం నుండి నిత్యత్వం దాకా. క్రైస్ట్ ఈస్ ద విక్టర్. యేసే విజయశాలి. ఆయన అందుకే బైబిల్లో రాయబడి, ప్రతిదినము విజయముతో, విజయోత్సాహంతో ఊరేగిస్తున్న వాళ్ళంతా ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి ఊరేగింపు. మనమేమో యేసునందు విశ్వాసం ఉంచిన వారు ప్రతిరోజు విజయం బట్టి ఊరేగింపు. ఆ విజయం యేసునందు మనకు కలుగుతుంది. మనం ఓడిపోయిన వారం, తెప్పిపోయిన వారం, దూరమైపోయిన వారం అయితే ఆయన వాగ్దానం మనకు అనుగ్రహించి విజయశాలుగా చేశారు. ఈ బల్ల యేసు విజయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోకంలో మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడైనప్పుడు సాతానును ఓడించినాడు, సమాధిని ఓడించినాడు, లోక శక్తులను ఓడించినాడు, అంధకార సంబంధమైన వాటన్నిటినీ ఓడించి జయోత్సాహం చేత పట్టి తెచ్చి వేడుకగా కనపరిచి మహామహుని కుడిపార్శ్వమున నా ప్రభు ఆసీనుడైనాడు. యేసును బట్టి మనం విజయశాలులమయ్యా.
ఇది బెరాక ఆశీర్వాదపు అనుభవం. ఇలాంటి ఆశీర్వాద అనుభవంలోనికి వారు వచ్చినారు కనుక ఇప్పుడు బెరాకా లోయలో కూడి వారు దేవుణ్ణి స్తుతించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ మందిరము మన ఆత్మ సంబంధమైన జీవితాలకి ఈ 5 ఆశీర్వాదాన్ని తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఓడిపోయి పడిపోయి పాడైపోయి దేవునికి దూరమైన విషయాల్లో క్షమాపణ కోరుకొని యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి వాళ్ళలో యోగ్యంగా పాలు పొందినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన దైవ సేవకులు, దైవజనులు, పెద్దలు స్టీఫెన్ అన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, మీరు మా దయగల దేవుడు ప్రభా. మీ స్నేహితుడైన అబ్రహాము మీరు మనం చేసి చెప్పిన మేము మీ ఆజ్ఞ గాయకునలా మేము మీ స్నేహితులు అవుతాం. పరిశుద్ధమైన తండ్రి, ఎంతగా మమ్మల్ని ప్రేమించి వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు ప్రభా. యుద్ధం మాది కాదు ప్రభా, యెహోవాది. ఎన్నోసార్లు మేము యుద్ధానికి మేమే వెళ్ళి ఓడిపోయినాం ప్రభా. ఫస్ట్ మీద కరుణించిన వారి ప్రభా, మీ పైన ఆరోపణకు సహాయం దయచండి. యెహోషాపాతు రాజు మందిరానికి వచ్చినాడు. మా కష్టాల్లో బాధల్లో మందొకటి సహాయం దయచండి. పరిశుద్ధమైన తండ్రి, బలలో పాల్పొంచుండగా మా జీవితాన్ని పరీక్షించుకొని యోగ్యంగా పాల్పొండగా మాకు సహాయపడమని ప్రభువైన క్రీస్తు పట్ల అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అట్లనే కళ్ళు మూసుకుందాం. వాక్య వెలుగులో బల్ల అందించడానికి దగ్గరగా లోగడ ఇక్కడ దైవసేవ చేసినటువంటి దైవసేవ దగ్గరికి రావాలని మనం చేస్తున్నాం. ప్రభు యేసు సమయమున ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిసి, ఇది మీ కొరకు ఎరవబడిన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడానికి చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన దేవానికి స్తోత్రాలు. ఈ రీతిగా మీలో మాకు పాలుపంపులు పొందుట కొరకై మీరిచ్చిన ధన్యత కొరకై స్తోత్రాలు. మీ యొద్ద క్షమాపణ దొరుకుద్ది. అన్ని విషయాల్లో ఫెయిలైపోయిన మా జీవితాలను తిరిగి విజయోత్సవంతో ఊరేగించడానికి ఇష్టపడి మీరు అనుగ్రహించిన లేఖనాలు కొరకై స్తోత్రాలు. నా తండ్రి, మరలా మరొక్కసారి జ్ఞాపం చేసుకో ప్రభా. నీ ఇంటికి వచ్చేవారముగా, మీతో గడిపేవారముగా, ప్రార్థన చేసేవారముగా, నీ వాగ్దానాల మీద నమ్మికుంచేవారముగా, మీ శక్తిని నైనా ఎరిగిన వారముగా తండ్రి, మీ యొక్క బలముతో నింపబడి అనేకులకి విజయాన్ని ప్రసరించే వారముగా మా జీవితాలను సిద్ధపరచమని యేసు ప్రభువారి ధన్యకరమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దైవ సేవకులు కొంతమంది నమ్మి బాప్తిసం పొంది
మరి సరిదిద్దుకొని చక్కబరుచుకున్న వారు మీ తల కన్నా మీ కుడి హస్తం కనబడేటట్టు చూపించండి. బ్రదర్స్ మీ ఎదుగు తీసుకొస్తారు. కిందకు కూడా తీసుకుపోండి. దైవ సేవకులు కొంతమంది కింద ఉన్నారు, పైన కూడా ఉంటారు. ఇంకా రావచ్చు దైవ సేవకులు. దైవ సేవకులు సహకరించండి. కొంచెం రండి. కట్టంగూరు దైవ సేవకులు, తాళమలకాపురం దైవ సేవకులు, నారాయణపురం, మఠంపల్లి, చిన్న ముక్క తీసుకొని పక్కన తీయండి. ప్రభు యొక్క శరీరము సాదృశ్యం రొట్టె మీ ఎద్దకు తీసుకొస్తుండగా మీ తల కన్నా కొంచెం పై కనబడేటట్టు చూపించండి. మీ కుడి హస్తము కింద నుంచి కూడా త్వరగా రావాలి. ఆ ప్రకారమే భోజనం ఎంపిమంటే ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, మా జీవితాలు మీకు సాక్షాత్కరంగా ఉండినట్లు సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పంపులు పొందినారో పాత్రలో కూడా పాలు పంపులు పొందినట్లు మీ కుడి హస్తం కనబడేటట్టు చూపించారు. ఒకవేళ రొట్టె అందకపోయినా అడగండి, బ్రదర్ నాకు మరలా తీసుకొచ్చిస్తాం.
చిన్న సుక్క కరిపించుకొని తాగండి. ఎత్తిపోసుకుంటే మొత్తం నీకే వస్తాయి. ఒక చిన్న సుక్క కరిపించుకొని భయముతో భక్తితో మరి పాలు పంపులు పొందాలని మనవి చేస్తుంటున్నాం. ప్రార్థన చేస్తాం. చూడండి, కింద కూడా చూడండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన దేవాని స్తోత్రాలు. మీలో మాకు ఇచ్చిన ఈ పాలు పంపుల కొరకై స్తోత్రాలు. మీ కనికరం గల దేవుడివి తండ్రి. ఎవరైతే యథార్థంగా పాలు పంపులు పొందినారో సరిదిద్దుకొని చక్కపరుచుకొని మంచి మనసుతో వారిని ఆశీర్వదించి దీవించండి. తెలియక పొరపాటున పాల్గొన్న వారిని క్షమించండి. మిగిలిన రొట్టె ద్రాక్షరసం సార్వత్రిక సంగమునకు గుర్తుగా ఉండగా అంగములైన మేము అనేకులకు సాక్షార్థకరంగా మిమ్మల్ని గురించి తెలియచేయట కొరకై తెలుపుతుండగా మాలో అంతకంతకు భారం పుట్టించండి. మా జీవితమే ఒక సువార్తగా మా యొక్క మరి వినికిడి, మా యొక్క విధానం ద్వారా అనేకులు నీ ఇంట్లో చేర్చబడినట్లు సిద్ధపరచండి. ఓ తండ్రి, మరి రాగలిగిన నీ బిడ్డలందరి కొరకై స్తోత్రాలు. ఈ మంచి దినము కొరకై స్తోత్రాలు. ఓ తండ్రి, ఈ దినమందు మేము ఉత్సాహించి సంతోషించుటకు ఇచ్చిన గొప్ప దేవుడిని ఆరాధించే ధన్యత ఇచ్చినారు. ఓ తండ్రి, అంతేకాదు విజయానికి మూలమైన మరి మీ మాటలు చూస్తూ వచ్చిన బెరాకలు ఏ రీతిగా విజయోత్సవంతో ఊరేగించే దేవుడు అని మీరు అనుగ్రహించిన మాటల కొరకై స్తోత్రాలు. మీ దాసుడు జయరాజన్ను మీరు చక్కని మరి మాటలు ఇచ్చి సంఘానికి నాకు కావలసినటువంటి మీ యొక్క మంచి నడిపింపు కొరకై స్తోత్రాలు. నా వాక్యాన్ని శత్రువు ఎత్తుకెళ్ళిపోకుండా తన హృదయాల్లోని మీరే బలపరిచి నేను గ్రహించినట్లు మనసు తెరవండి. మీ దాసుడు చిన్నప్పటిని కూడా బలపరచండి. ఓ తండ్రి, హెబ్రోను నుండి మా మధ్యకు రాగలిగి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ వస్తున్న నీ బిడ్డలందరి కొరకై స్తోత్రాలు. ఓ తండ్రి, హెబ్రోను వారు ప్రార్థించి ఈ రీతిగా మరి మా మధ్యకు ఈ డేట్లు ఇచ్చి పంపించిన నీ ప్రేమంతటి కొరకై స్తోత్రాలు. స్థానిక దైవసేవకుడు రమేష్, సోదరి బ్యూలా సిస్టరు, సోదరి మరి ప్రేమించి ఇచ్చిన పిల్లల కొరకై స్తోత్రాలు. నాయన కుటుంబ సమేతముగా ఇక్కడ జరిగిస్తూ వచ్చిన ఈ పరిసరి కొరకై స్తోత్రాలు. ఎంతోమంది 1965 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఈ పరిసరను నానాటికి మీరు క్షేమాభివృద్ధి తీసుకొని వచ్చినందుకు కొరకే వందనాలు. మీద ఆసుడు పీటరాశారన్న అక్కను మీరు ఉంచి సాక్షాత్కరంగా ఈ ప్రాంతాల్లో మీరు జరిగిస్తూ వచ్చిన మీ దయ కొరకై స్తోత్రాలు. స్థానిక సంఘం, స్థానిక మరి బాధ్యత గల సహోదరులు అందరి కొరకై వందనాలు. సహోదరుల కొరకై స్తోత్రాలు. యవనస్తుల కొరకై నా తండ్రి, సండే స్కూల్ పిల్లల కొరకై స్తోత్రాలు. ఆయా రీతిలుగా పరిసరను మీరు కాపాడుతూ భద్రపరుస్తూ నేటి దినాల్లో నేను యొక్క మిర్యాలగూడ పట్టణంలో ప్రపంచానికి నేను ఒక మరి వింతగా ఈ ప్రాంత ప్రజలకు ఒక కొండ మీద ఉన్న పట్టణముగా మీరు తీర్చిదిద్దిన నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. దీన్ని మీరు ప్రతిష్ఠించినందుకు వందనాలు తండ్రి. అనేక ఆత్మల చేత నింపి సహాయం చేయండి. ఎవరైతే కష్టపడుతూ వచ్చినారో, ఎవరైతే శ్రమ పడుతూ వచ్చినారో
ఆయా రీతిలుగా సమర్పించుకున్న నీ బిడ్డలకు మేలు చేయండి. ఆర్థికంగా నా తండ్రి శ్రామికంగా ఓ తండ్రి సలహాలుగా ఇంకా ఆ రీతిలుగా ప్రయాసపడ్డా నీ బిడ్డలు మేలు చేయండి. ముఖ్యంగా మీ దాసుడు మరి పెట్రాసారన్న అక్క ప్రేమించి ఇచ్చిన పిల్లలు వారికి ఉన్నటువంటి వ్యాపారాలు అన్నీ కూడా ఈ ప్రాంతాల్లో మీరు అభివృద్ధి పరుస్తూ వచ్చినారు. చిన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్క కూడా మంచి ఆరోగ్యం అండి. ఎవరు ఆయా సమస్యల్లో చెప్పుకోలేని సమస్యల్లో రోగాలు వ్యాధులు నాయన మరి బాధలతో ఉన్నారు వారందరికీ విడుదల విమోచన ఇవ్వండి నాయన. మా యొక్క తల్లి కేంద్రం హెబ్రోను కొరకై స్తోత్రము. అక్కడ మీరు ఉంచి కాపాడుతూ వస్తున్న మీ సాక్ష్యం కొరకై స్తోత్రాలు. అక్కడ ఉన్నటువంటి మరి గవర్నింగ్ బాడీ మెంబర్స్ కొరకై స్తోత్రాలు. నీ దాసుడు కురినన్న కొరకే మంచి ఆరోగ్యం అండి. సేవకే సమర్పించుకున్న నీ బిడ్డల కొరకై స్తోత్రాలు. డేవిడ్ మరి వరుణ్ ఇంకా అక్కడున్న నీ బిడ్డలు ఇంకా మిగతా వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ రీతిలో నీ బిడ్డలను బలపరచండి. పీటరాసనకు మంచి ఆరోగ్యం ఇచ్చినారు. ఇంకా పూర్తి ఆరోగ్యం కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఇక్కడ కూడా మరి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున నాయన బాధ్యత గల సహోదరులందరిపై మీ యొక్క దక్షిణాస్తం ఉంచండి. వాళ్ళందరూ కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు ఈ కార్యక్రమం అంతటి కొరకాయ స్తోత్రాలు. రాగలిగిన దైవ సేవకులందరూ బట్టి నీ స్తోత్రాలు. జయరాజన్ను కూడా బలపరచండి. మరలా శివపురం కొరకాయ వెళ్ళాలి నాయన. వారు ప్రయాణాలు నాయన వీటన్నిటిలో మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడి ఆత్మాభిషేకం ఇవ్వండి నా తండ్రి. డిసెంబర్ మాసంలో ఆయా ప్రత్యేకమైన కూడికలు రకరకాలుగా జరుపుకుంటున్న నీ బిడ్డలందరి కొరకాయ స్తుతిస్తూ యేసు ప్రభువారి ధన్యకరమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో కానుకలు సమర్పించుకుంటాం. తర్వాత కొన్ని సాక్ష్యాలు కూడా ఉంటాయి. కానుకలు సమర్పించుకున్న తర్వాత మరి కొంతమంది సాక్ష్యాలు అనౌన్స్మెంట్ కూడా ఉంటాయి. దైవ సేవకులు ఇక్కడ స్థానిక దైవ సేవకులు అనౌన్స్మెంట్ చేస్తాడు. దాని విషయంలో ముందు పాడుకొని కానుకలు సమర్పించుకుంటాం. తర్వాత అనౌన్స్మెంట్ ఉంటుంది. ఓకేనా? సరే. కొంతమంది పిల్లలు ఉన్నారు. మరి షారోను కావ్య సామెతల గ్రంథం చెప్పు. సామెతల గ్రంథంలో ఎగ్జామ్ రాసి పాస్ అయినారు. అట్లా నెబ్సిబా మరి ఎగ్జామ్లో పాస్ అయింది. ఇక్కడ బైబిల్ పరంగా జమీమా మరి మేరీ సంతోష్ వారికి బహుమతులు జయరాజాన్ని ఇవ్వాలని మరి స్థానిక సేవకులు కోరుతున్నారు. కాబట్టి వారికి ఇచ్చిన తర్వాత మనం కానుకలు సమర్పించుకుంటాం. వీటి కోసం ఒకసారి ప్రార్థించుదాం. వీటి కోసం ప్రార్థించాం. ప్రేమగల తండ్రి యేసునామమున బట్టి స్తోత్రాలు. కొంతమంది పిల్లలు ఆత్మీయమైన విధానంలో దేవుని దయ మనుషుల దయను వర్ధిల్లుతూ అలాగే క్రీస్తు యేసు కృపలోనూ జ్ఞానంలోనూ వర్ధిల్లాలని ఇష్టపడినారు. వారికి ఈ ఉన్న ఎగ్జామ్లో క్లియర్ చేయటానికి లేదా చక్కగా రాయటానికి సహాయం చేసినారు. వారికి ప్రోత్సాహకంగా ఈ ప్రైజులు సిద్ధపరిచిండగా వారిని దీవించండి. యేసుప్రభు వారి అనుభవపూర్వకమైన విధానములు ఆయనే ఒక ప్రైజ్గా వారు ఎరుగునట్లు సహాయించి యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. షారోను కావ్య
ఎబ్సీబా, జెమీమా, మేరీ సంతోష్, జెమీమా. నెక్స్ట్ మేరీ సంతోష్, అంతేనా? పాట పాడుకుంటాం. 14వ పాట, ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకలో చూతురు. రండి. పాటలు పాడాం. కింద కూడా పెట్టారా? కింద వాళ్ళు కిందే ఉంచండి. ప్రభు బల్ల వెనకాల కూడా ఒకటి ఉంది, ముందు ఒకటి ఉంది, బాక్సులు చూసి పాడండి. 14వ పాట, ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూద్దాం. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలు చూతురు. ప్రభు దయచేయు నిత్య బెరాకాలు చూతురు. కీడు యుద్ధము తెగుళ్ళు కరువైనను దాడి చేయబోని విజృంభించినప్పుడు. కీడు యుద్ధము తెగుళ్ళు కరువైనను దాడి చేయబోని విజృంభించినప్పుడు. నీవు మొరపెట్టినా నీకు దొరు నిజముగా రక్షణ. నీవు మొరపెట్టినా నీకు దొరుకు నిజముగా రక్షణ. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలు చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలు చూతురు. శత్రు శోధనలపై పడినప్పుడు శక్తిహీనులమైపోయినప్పుడు. శత్రు శోధనలపై పడినప్పుడు శక్తిహీనులమైపోయినప్పుడు. క్రీస్తు దయచేయు నిత్యాధార నిజముగా చూతురు. క్రీస్తు దయచేయు నిత్యాధార నిజముగా చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలు చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలు చూతురు. ప్రభు యుద్ధము చేయు నాయకుడు. ప్రభు పక్షమందు చేరు ఈనాడే. ప్రభు యుద్ధము చేయు నాయకుడు. ప్రభు పక్షమందు చేరు ఈనాడే. నీవు పొందేదవు బెరక నిజముగా జయము. నీవు పొందేదవు బెరక నిజముగా జయము. ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలు చూతురు. ప్రభు దయచేయు నిత్య
దీవెనలు సదాకాలం చూతురా. పలు విధ శ్రమలకు చేరుమా, ప్రీతి మీరా మిమ్ము ధరించి చేర్చును. పలు విధ శ్రమలకు చేరుమా, కిందన్న వాళ్ళు కూడా వేయాలి. స్తుతించు జాతితో ప్రభుని, నీతియుక్తముగా స్తుతించు జాతితో ప్రభుని. ప్రభు దయచేయి నిత్య దీవెన సదాకాలం నిత్య దేవుని మహాకృప నీరా. నిత్య దేవుని మహాకృప నిరతం, శత్రువును జయించును నిశ్చయం. కృతజ్ఞతలు నిత్యముగా చెల్లించుడి, కృతజ్ఞతలు చెల్లించుడి. ప్రభు దయచేయు నిత్య దీవెనలు సదాకాలం చూతురా. ప్రభు దయచేయు నిత్య దీవెనలు సదాకాలం. స్వరమండల సితార వాయించుడి, శత్రువులతో ప్రభు పోరు సల్పేను. స్వరమండల సితార వాయించుడి, శత్రువులతో ప్రభు పోరు సల్పేను. వేరాకాలు ప్రభు స్వామి మరి మరి పాడుడి, వేరాకాలు ప్రభు స్వామి మరి మరి పాడుడి. ప్రభు దయచేయు దీవెనలు సదాకాలం చూతురు. ప్రభు దయచేయు సదాకాలం చూతురు. పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది, భూరాజులు గడగడ వణికిరి. పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది, భూరాజులు గడగడ వణికిరి. తన ప్రజలతో సంతోషపరచు హల్లెలూయా పాడుడి. తన ప్రజలతో సంతోషపరచు హల్లెలూయా పాడుడి. ప్రభు దయచేయు నిత్య ప్రభు పదోపుట. నీ ప్రియ ప్రభుని సేవకై నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే పవిత్ర ప్రజల సేవికుడా. పవిత్ర ప్రజల సేవికుడా. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే.
అంధకార జీవితమునకు వెలుగు చేర్చుతానే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. సజీవ బలిగా సజీవ బలిగా నీ జీవిత కూర్చోండి కూర్చోండి ఈ సమయంలో కూర్చోండి మీరు కూడా. కొంచెం కూర్చోమ్మా కూర్చో. పెంతుకొస్తాం అనుకుంటున్నా. కూర్చో. పోయిందట్టే మ్యూజిక్ అయిపోతే అయిపోయినట్టే, ఇంకేం ఉండదు అక్కడ. కూర్చో కూర్చో. ఈ సమయంలో కొన్ని సాక్ష్యాలు. మరి సోదరి 2 నిమిషాలే, ఎక్కువ టైం లేదు. సోదరి సునీత సిస్టరు, మరి తల్లి సరోజనమ్మ, నల్గొండ నుంచి వచ్చిన సరోజనమ్మ గారు ఆమె ఆరంభికురాలన్నమాట. ఆమె ఆరాధనలో కూడా చూస్తూ వచ్చినాం కదా. చిన్నప్పుడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మొదటి సేవకులందరూ ఆమెకు తెలుసు. ఆమె కూడా చెప్పింది. తర్వాత విజయ్ కుమార్ అన్న మరి పాత ఆయన కూడా ఉన్నాడు. తర్వాత ఐజక్ కాజీపేట దావి సేవకు, ఇక్కడ కూడా ఆయన కూడా చేసిన. ముందు సునీత అక్క ఉందా కింద? రమ్మనండి. సరే, ఇలా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. సరోజనమ్మ, తల్లి సరోజనమ్మ, ఉబ్బపల్లి సరోజనమ్మ గారు ఉందా? సునీతకు వచ్చిందా? రక్క సునీతకు వచ్చింది. ఇంకొక మైక్ ఇవ్వండి. 2 నిమిషాలు అక్క, 2 నిమిషాలు. ప్రభు నామన వందనాలు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి ఒకళ్ళు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని చున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. ఈ వాగ్దానంతో ఐజియా బ్రదరు 92లో మరి ఆంధ్ర నుంచి మిర్యాలగూడెము దేవుడు వాగ్దానాలు కోరి మరి ఏరియాకి రమ్మని చెప్పిన దాన్ని బట్టి తను ప్రాంతాలకు వస్తూ వచ్చారు. తను మొదటిగా మిస్సెస్ మెర్సీ, ఆ అమ్మాయి 86లో మ్యారేజ్ అయింది. 92 ఇక్కడికి వచ్చిన తర్వాత మిద్దెల్లో ఇళ్ళు ఇంకా గదులు అనమాట. ఆ టైంలో తనకి హెల్త్ బాగోక హార్ట్కు హోల్ని బట్టి తను మహిమలోకి హెబ్రోన్కి వెళ్ళి అక్కడ పిలువబడుతూ వచ్చింది. తర్వాత అన్నని మరలా ఇక్కడికి వారు కోరుతూ వచ్చారు. 92 నుంచి 95 వరకు మందిరం కట్టిస్తూ, మిద్దెలు పడగొట్టి మందిరం కట్టిస్తూ 95లో నా మ్యారేజ్ జరుగుతూ వచ్చింది సెప్టెంబర్ 25వ తారీఖున. అప్పుడు నేను వచ్చిన తర్వాత 96లో వాగ్దానం, మీకు వర్షం ఇస్తాను మీ భూమి. అప్పటి నుంచి సేవలు అప్పటికే ఉంటారు, మందిరంలో 10 మంది ఉంటూ ఉండేవారు.
అయితే టైం 2 minutes అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి పేర్లు చెప్పాలంటే చాలదు. మరి లిస్ట్ కూడా రాశాను. 14 మంది సేవకులు ఇక్కడ నుంచి, ఇది 92 నుంచి అయితే 95 నుండి 2004 వరకే వెళ్ళిన సేవకులు ఇక్కడ నుంచి 14 మంది ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంఘాల మధ్య సేవ చేస్తూ ఉన్నారు. తదుపరి వెళ్ళిన వారు ఎవరంటే మాడుగులపల్లి నుంచి వచ్చారు బాబు శామ్యుల్, ఛాగల్లో ఉంటూ అక్కడ దేవుని సన్నిధికి పిలువబడుతూ వచ్చాడు ప్రభు మహిమలోకి. తదుపరి జకరి అన్న, మేళ చెరువన్న అన్న కూడా మహిమలోకి పిలువబడుతూ వచ్చారు. అంతకుముందే ఐజన్న కూడా 2013లో మహిమలోకి పిలువబడుతూ వచ్చారనమాట. అనున్న దినాల్లో మరి ఎప్పుడు మందిరంలో 10 మంది ఉంటూ ఉండేవారు. సంవత్సరానికి ఒక ఫ్యామిలీని, సింగిల్స్ కూడా ఉండేవారు, సంవత్సరాలకు ఒక ఫ్యామిలీని తర్ఫీ చేస్తూ మరి సంఘాలకు పంపిస్తూ వచ్చారు. వారందరూ కూడా ఇప్పుడు సంఘాల మధ్య ఈ ప్రాంతాల్లోనే సేవ చేస్తున్నారు. కొంచెం దూరంలో ఉంది ఎవరంటే ఆండ్రూస్ ఇబ్రహీంపట్నం అనమాట. విజయ్ కుమార్ని కూడా దూరంలో ఉన్నారు. అట్లా మరి ఈ ప్రాంతాల్లో ప్రభువు మరి తీసుకొచ్చిన దాన్ని బట్టి మరి పరిచర్యలు జరుగుతూ వచ్చాయి. మరి ఇక్కడున్న దినాల్లో దేవుడు ఎటువంటి లోటు కొరత లేకుండా మరి దేవుని బిడ్డల మధ్య దైవ సేవకులు తయారు చేసి వాళ్ళు సంఘాలకు పంపించడానికి చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా మరి అవన్నీ చెప్పడానికి టైం చాలదు. మేళ చెరువు, హుజూర్ నగరు, విలతల కారం అయితే ఆ తర్వాత వచ్చేసి మరి మఠంపల్లి, మల్లారెడ్డిగూడెం, తర్వాత వచ్చేసి మరి నేరేడు చెర్ల, హుజూర్, ఇంకా మొగలాయికోట, తర్వాత చాలా ఊర్లు అనమాట. అవన్నిట్లో కూడా చెంచు కాలనీ అని, తర్వాత ఇటు త్రిపురారం వైపు అయితే నకరకల్లు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సహోదరులు మరి వెళ్ళి సహోదరులుగా దైవ సేవకులుగా కలిసి వెళ్ళి సముద్ర తీరమందలి ఇస్క్రేలు వలె మరి ఆ యొక్క ఆత్మలను రక్షిస్తానని వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఈ ప్రాంతాల పరిచయ విషయంలో కూడా ఐజర్ను వాడుకుంటూ వచ్చారు. అంతకుముందు ఐజక్ గారు ఉండేవారు నల్లగొండలో. తర్వాత అన్న వెళ్ళిపోయాక ఏలియాస్ అన్న గారు వస్తూ వచ్చారు. ఇట్లా మరి మరలా ఐజక్ అన్న వస్తూ వచ్చారు. మరి ఆ దినాల్లో మేము ఈ ప్రాంతాల్లో ఉండి మరి అక్కడ దేవుని పరిచర్య, దేవుని బిడ్డల మధ్య ఉండటానికి దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. ఆగస్టు మాసం వరకు బియ్యం కొనే పని లేదు ఆ దినాలు. ఎట్లా అంటే చిల్లాపురం అనే ఏరియా నుంచి దశంభాగాలు వస్తూ ఉండే. అక్కడని కాదు, ఇంకా చాలామంది బ్రదర్స్ దశంభాగాలు సమర్పించుకుంటే అవి పట్టి 10 మందిలో 10 మంది 30 మందికి రోజుకు 10 ప్లేట్లు, అంటే పూటకి 10 ప్లేట్లు, 30 ప్లేట్లు మేమేమితే పస్తులు ఉంటున్నాం అంకుల్ అని కొంతమంది అనేవారు అనమాట. అయితే దేవుడు సమృద్ధిగా మరి ఆ దేవుని బిడ్డలు సమర్పణను బట్టి అలాగ చేసి ఆ తర్వాత కొంచెం రైస్ వాడితే వాళ్ళు అనమాట. అన్నిటికి కూడా తట్టుకొని దేవుని సేవకులైన వాళ్ళు మరి దేవుని ఇంటిలో సేవకురాలు కూడా కుటుంబాలుగా ఉంటూ వారు దేవుని పరిచర్యలో ఇప్పటికి కూడా కొనసాగుతూ వచ్చినారు. దేవుడు జరిగించిన ఈ ఘనకార్యాలను బట్టి బెరాకలోయలో దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ఓకే, మంచిదక్క, చాలా వందనాలు. సాక్ష్యాన్ని బట్టి తర్వాత తల్లి సరోజనమ్మ గారు. అది ఇప్పుడు మేము సూర్యాపేటలో ఉంటున్నాము. మిమ్మల్ని నాదులుగా విడను మీ వద్దకు వస్తానని చెప్పింది దేవుడు. 20 సంవత్సరాలు దాటింది అక్కడికి వెళ్ళి. 2004లో వెళ్ళాము. 2025 వరకు బ్రదర్ వెళ్ళిపోయినాక 2013లో తను వెళ్ళాడు యాక్సిడెంట్లో. దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అనాథలుగా విడను, మీ వద్దకు వస్తా అని చెప్పింది దేవుడు. మందిరం ఇచ్చాడు, తర్వాత వచ్చేసేసి మరి లివింగ్ క్వార్టర్స్ ఇచ్చారు, తర్వాత దైవ సేవకుల్ని, మరి జత పని వారిని, పరిచారకుల్ని ఇస్తూ మందిరాలు కూడా ఎన్నో డివైడ్ అవ్వడానికి, అక్కడ కూడా పరిచయం చేయడానికి దేవుడు వాడుకుంటూ దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. దేవునికి వందనాలు. అందరికి ప్రైజ్ లాడండి. నన్ను మమ్మల్ని ఎరిగిన వారు చాలామంది వరకే ఉన్నారు, కానీ ఎరగని వారే తక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడే ఈ మిర్యాలగూడలో పోకల చందయ్య గారు, శాంతమ్మ అని మా అమ్మ నాన్నని ఎరగని వారు లేరు. అయితే మేము చెప్పవలసింది ఏంటంటే, ఈ బెరాక మందిరం ఏర్పడడానికి ముందుగా ఇది పోకల వారి వంశస్థుల యొక్క స్థలం. మా పితరులు ఈ స్థలాన్ని దేవుని మందిరం కొరకు కావాలని విఎన్ జోసఫ్ గారని మా తాతగారు, ఆయన అమ్మ తరఫున మా తాతగారు. అయితే ఆ స్థలాన్ని కోరినప్పుడు సంతోషంగా ఇచ్చినాము.
ఆ యొక్క సమర్పణ ఇప్పటి వరకు కూడా దేవుడు తరతరాల్లో మా కుటుంబాలను దీవిస్తూ వస్తుండ్రు అనమాట. అయితే ఒక విశేషమైన సంగతి ఏంటంటే 1960లో ఈ స్థలాన్ని డొనేట్ చేశారు. 67లో ఈ యొక్క స్థలములో బ్రదర్ భగత్ సింగ్ గారు, తర్వాత అగస్టిన్ గారు, దాసన్ గారు, అలా కొంతమంది హెబ్రోన్ నుండి వచ్చి 3 దినములు ఇక్కడ మందిరం ఇక్కడ కూటములు నడిపించారు. అప్పుడు 9 మంది మేము బాప్తీసం తీసుకున్నాం. అందులో అమ్మ, నాన్న, నేను ముగ్గురం కూడా ఒకే రోజు అగస్టిన్ గారి చేతి ద్వారా మేము బాప్తీసం తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క మందిరం దినదినం అభివృద్ధి పొందుతూ వచ్చింది. తర్వాత ఈ బెరాక మందిరంలో మొట్టమొదటి మ్యారేజ్ కూడా మాదే జరిగించాను మా తాతగారు. అలా ఈ యొక్క మందిరంతో మాకెంతో అనుబంధం ఉంది. అట్లా జరిగిపోయినటువంటి సమయాల్లో అక్కడ ఈ యొక్క బెరాక మందిరం కొరకు బ్రదర్ ఐజయన్న వచ్చిన తర్వాతనే గొప్పగా సేవ జరిగింది. అంతకుముందు అన్న సేవకులు కాకుండా ఎక్కువ సంవత్సరంలో అన్న చేశారు. ఇక సేవకులను ట్రైనింగ్లు ఉంచింది సునీతక్క గారు చెప్పిండ్రు. అయితే ఈ మందిరానికి ప్రతి ఒక్క విషయంలో నల్గొండలో మావారు శాంసన్ గారు, ఐజక్ అంకులు, తర్వాత అట్లా ఐజక్ అంకులు ఆ స్థలంలో 10 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత ఎక్కడైనా ఉపసంఘాల్లో సహాయం కావాలని చూస్తే శాంసన్ అన్న ద్వారా జరిగిందన్న సంగతి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సేవకులకు తెలుసు. ఈ సంగతులు ఎందుకు వస్తున్నామని అంటే అన్నగారు మాకు ఇచ్చిన సమయం ఏంటంటే, నేను పాతకాలంలో ఉండి ఎరుగుదును కనుక ఇచ్చారు. ఇప్పుడు నా వయసు 73 సంవత్సరాలు. నన్ను దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. ఆ యొక్క నల్గొండ నుండి జరిగినటువంటి ప్రతి సహాయం ఇక్కడున్న ప్రతి సేవకులకు కూడా జరిగింది. ఐజయాన్ని ఎక్కువగా పొందేవాడు అనమాట. ఇక్కడ విషయాలన్నీ వివరించేవాడు. అట్లా నల్గొండతో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనుబంధం కలిగినటువంటి మందిరమే బెరాక మందిరం. మొదటి సేవకులు బ్రదరు నోహు బ్రదరు త్రిపురారం నుండి మొదటి సేవకుని త్రిపురారం నుండి తెచ్చి ఇక్కడ సేవను స్టార్ట్ చేసిండ్రు. ఆ రీతిగా కృపానందం బ్రదర్ వచ్చాడు, రత్నరాజు బ్రదర్ వచ్చాడు, తర్వాత మత్తయ్య బ్రదర్ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళల్లో ఐజయ్ అన్న ఎక్కువ కాలం సేవ జరిగించారు. కాబట్టి సేవకులుగా ఇక్కడ మీరు కూడా ఇప్పుడు ఇక్కడ చేసి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఐజయ్ అన్న ట్రైనింగే ఇక్కడ నడిచింది. అది ఇంతవరకే నేను చెప్పదలసిన. చక్కని టైం. విజయ్ కుమార్ అన్న ఉన్నాడా? ప్రభువు నామమున మీకందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నేను 1987లో ఇస్కబావిగూడెం అనేటువంటి గ్రామంలో ఉన్నా. వేములపల్లి మండలం ఇస్కబావిగూడెం అనగా అది దేవసాయం గారు ప్రారంభించిన పరిచర్య. అది అందరూ అనుకుంటారు ఏదో కొత్తగా వచ్చాడు తెలియదు నాకు అనుకుంటారు. ఆ దినాలలో ఆ గ్రామంలో ఉండి విఎన్ జోసెఫ్ గారి వల్ల బంధువుల ఊరది. విఎన్ జోసెఫ్ గారు నాతో చెప్పిన విషయం ఏంటంటే, మా కుమార్తె పెళ్లి రోజున నా భార్య విజయమ్మ ఈ ఇల్లును సమర్పించుకుంది అని చెప్పాడు విఎన్ జోసెఫ్ గారు. మంచిది. కాబట్టి దేవుని యొక్క పరిచర్య ఈ ప్రాంతంలో విస్తరించింది. అంతకుముందు సేవకులు ఎవరు అని అంటే కోడూరు, నంద్యాల తాలూకా కోడూరు ఆయన సత్యరాజు గారు. తర్వాత విఎన్ జోసెఫ్ గారు ఈ విషయాలని నాకు చెప్పాడు. నా భార్య సమర్పించుకోమని చెప్పింది. తర్వాత దేవునితో మాట్లాడాడు భగత్ సింగ్ గారి వర్తమానాల ద్వారా. మా కూతురు పెళ్ళిళ్ళ సమయంలో ఈ మందిర స్థలాన్ని మేము సమర్పించుకున్నామని చెప్పాడు. తర్వాత నేను కొంతకాలము 8 సంవత్సరాలు
ఇసుక బావిగూడెంలో ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చి పోయేవాడిని, వర్షిప్కి వచ్చిపోయేవాడిని. ఆ దినాల్లో ఐజన్న నన్ను ప్రేమించి నన్ను పిలిచాడు. తర్వాత ఐజన్న దగ్గర నేను 4 సంవత్సరాలు తర్బీదులో ఉన్నాను. చాలామంది అనుకుంటారు ఈయనకు విజయ్ కుమార్ తెలియదు, తర్బీదు తెలియదు, తర్బీదు లేదు అనుకుంటారు. 4 సంవత్సరాలు ఆయన చెప్పిన పని చేసిన. 4 సంవత్సరాలు విజయ్ కుమార్ లేకుండా ఈ నల్గొండ జిల్లాలో సువార్త చేయలేదు. నేను ఎక్కడన్నా ఊరికి పోతే నన్ను పిలిపించి సువార్త చేయించాడు ఐజన్న. ఇలా మొదలుకుంటే చిట్యాల, చౌటుప్పల్, నార్కట్పల్లి, నల్గొండ, కటంగూర్, సూర్యాపేట, ఇట్లా కన్నెగల్లు ఈ ప్రాంతాల్లో కూడా ఆలియా, హిల్ కాలనీ, రైట్ బ్యాంకి, తర్వాత దేవరకొండ, మల్లేపల్లి, పిఏపల్లి ఈ ప్రాంతాల్లో ఎంతో విస్తారమైన పరిచయం చేసినాం. ఇక్కడ నుంచి మిర్యాలగూడ నుంచి, తర్వాత మన మాడుగులపల్లి, తిప్పర్తి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ అన్న జనార్దన్ కూడా ఉండేవారు. చాలా ప్రోత్సహించారు సువార్తకు తను కూడా. తర్వాత ఇజ్రాయెల్ గారు కూడా ప్రోత్సహించాడు. ఇటువంటి పరిచర్య ఎంతో గొప్పగా జరిగింది ఆ దినాల్లో. మరలా మేము మిర్యాలగూడ నుంచి హుజూర్ నగర్, మేళ్ళ చెరువు, మఠంపల్లి, మునగాల ఈ ప్రాంతాల్లో, కోదాడ ప్రాంతాల్లో విస్తారమైన పరిచర్య చేయగలిగినాం దేవుని దయ వలన. ఓకే అన్న. తర్వాత ఇక్కడ చాలామంది తర్బీదు పొందుకున్నారు. దేవునికి ఎన్నో వందనములు. ఎంత విస్తారం. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయేటప్పుడు 2006లో వెళ్ళిపోయాను మహబూబాద్. అప్పటి నుంచి నా పరిచర్య ముగించబడింది. ఇక్కడ చేయకుండా వెళ్ళిపోయినాం. దేవుడి మాట దీవించుగా. థ్యాంక్ యూ అన్న. ఐజక్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మరి బెరాకో చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కూడా 2013 ఏడుకి వచ్చాను. చాలామంది నన్ను మిరియాలు కూడా కొట్టారు. కాబట్టి మరి జనగామలో ఉన్నప్పుడు మరి పీటర్ ఇచ్చారన్న మా కోసం కారు వేసుకొని వచ్చాడు. మేము సిస్టర్, 2 బాబులు. వెనక మేము 4 ఉన్నాము. ఎదురు పీటర్ ఇచ్చారన్న ఉన్నాడు, ఓ డ్రైవర్ ఉన్నాడు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు. ఇప్పుడు మేము వెనక 4 వెనక మరి కారులో కూర్చోలేము. దేవుడు ఆ విధంగా ఈ ప్రాంతంలో దేవుడు దీవించాడు. బరాక్ అంటే ఆశీర్వాదాలని ఆలోచన చేసాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, కొంతమంది సహోదరులు. ఈ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో లాజరస్ బ్రదర్ ఉన్నాడు. మనకు సిమెంట్ ఎక్కడి నుంచి తెప్పించుకుందాం అనుకున్నాం. అది దేవుని యొక్క ఆ టైం కాదు, కానీ ఇప్పుడు దేవుని యొక్క ఏర్పాటు. దేవుడే ఈ మందిరాన్ని నిర్మించాడు. ఈ దినం చక్కగా తన కార్యం జరిగిస్తున్నాడు. ఇంకా బెరాక్ యొక్క సరిహద్దులు విశాలపరచబడినట్లుగా, అనేకుల ఆత్మలతో దేవుడు నింపినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. రమేష్, చివరికి ఏం చెబుతావు? సరే, ఒక్క విషయం అండి. దీని కొరకు ఎంతో ప్రార్థన చేసినాం. పునాది కాడి నుంచి ఇది పగలగొట్టే వరకు, కింద మందిరం కాడి నుంచి. దానికంటే ముందుగా నల్గొండలో అన్నీ కూడా బిల్డింగ్స్ ఉండే, అక్కడక్కడ షెడ్లు ఉండే. ఆ షెడ్లు కాడికి వెళ్ళి చెబుతుండేవాడిని, మీ ఇల్లు ఎంత బాగుండేవి, మీ మందిరం ఏంది ఎట్లా ఉందంటే వాళ్ళు సనుక్కున్నారు. తర్వాత అట్టనే అక్కతో కూడా నేను చెప్పాను. అక్కతో కూడా చెబితే చూద్దాంలన్నా చూద్దాం ఎక్క చెప్పారు అక్కతో. ఈ ఏందక్క మందిరం మన డిస్టిక్లో ఇట్లా హెడ్ క్వార్టర్ లాగా ఉంది ఇది అంటే చూద్దామని అక్క చెబుతూ వచ్చేసి, తర్వాత తగిన టైంలో మరి కింద మందిరం ప్రతిష్ఠ చేసుకోగలిగినాం. తర్వాత నేను చెప్పినాను అప్పుడే, ఇంతటితో అయిపోవాలా మీకు పెద్దలకు చెప్పాను. వాళ్ళకి గుర్తుందో లేదో, మీరు ఇంతటితో ఆపుతారు అనుకున్నారో, పైదాకా మీరు వేయాలని చెప్పినాను, వేస్తారు అని కూడా చెప్పినాం. కాబట్టి ఎంతోమంది మరి సహకరించినారు. ఇది ఎంతో గొప్ప సంతోషంతో చూడగలుగుతూ వచ్చినాం. మా ఆహ్వానం మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో
మీకందరికి కూడా ప్రేమ విందు సిద్ధపరిచి కాబట్టి ఈ కొత్త మందిరంలో సిస్టర్స్ తింటారు. పైన వచ్చేసి దేవుని సేవకులు, ఎవరైతే సేవలు ఉన్నారో, ఎవరైతే సేవ చేస్తున్నారో వారు మాత్రమే పైకి వెళ్తారు. బాధ్యత కలిగినటువంటి సహోదరులు వాళ్ళందరూ కూడా కిందికి వెళ్తారు. బాధ్యత కలిగినటువంటి సహోదరులు కింద పాత మందిరంలో, తర్వాత ఎవరైతే ఆ పైకి ఎక్కలేనటువంటి సిస్టర్స్ ఉన్నారో వారు కింద కూర్చుంటారు. వారితో పాటు బాధ్యత కలిగినటువంటి సహోదరులు కూడా కిందనే భోజనాలు అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించండి. ఇంతవరకు మీరు ఓపికతో ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఎవరైతే దేవుని సేవకులు సేవకునాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు పైన భోజనాలు వడ్డించబడతాయి. దయచేసి ఎవరైతే సేవకులు ఉన్నారో వారు మాత్రమే పైకి వెళ్ళండి, మాకు సహకరించండి. బాధ్యత కలిగినటువంటి సహోదరులందరూ కూడా కిందికి వెళ్ళండి. మీరు మాకు ఎంత సహకరిస్తే అంత త్వరగా మేము మీకు భోజనాలు వడ్డించడానికి వీలుగా ఉంటుంది. దయచేసి మీరందరూ సహకరించండి. ప్రభు చిత్తం అయితే సాయంత్రం ప్రత్యేక కూడిక ఉంటుంది. రేపు ఉదయకాలం నల్గొండ జిల్లా దైవ సేవకుల కూడిక ఉంటుంది. ఇక్కడే 10 గంటలకి ప్రారంభిస్తాం. మీరందరూ కూడా రావాలని దైవ సేవకులకి మనవి చేస్తుంటున్నాం. సమయంలో మరి మన మధ్య ఉన్నటువంటి దైవ వారు ఉండటం మంచిది. మరి చాలా సంవత్సరాల క్రితం జోసఫ్ మా స్నేహితుడు, నేను ముస్లిం అనుకోండి. జోసఫ్ అంటే దేవసాయం గారు వాళ్ళ చెప్పారు, తాత అని చెబుతున్నారే వాళ్ళు అనమాట. అంటే దేవుడు అందరినీ వాడుకుంటాడు. మనం దేవుని శరీరంలో అవయవం కాబట్టి దేవునికి వాక్యానుసారంగా దేవుడు ఒక్కొక్కరిని వాడుకుంటారు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన అంటే మోకరించాలా? మోకరించే ఆచారం కాదు, మోకరించం దేవునికి గణపరుస్తాం. పరిశుద్ధమైన తండ్రి, మీ యొక్క వాక్యానుసారంగా ప్రభువా, మేమందరం కూడా ప్రభుని యేసుక్రీస్తు శరీరం అవయవం కాబట్టి మీ యొక్క వాక్యానుసారంగా తగిన కాలమున ప్రతి ఒక్కరిని వాడుకున్నావు ప్రభువా. అవును ప్రభువా, విత్తనం నాటినవాడు, దానికి కాపలా కాసినవాడు, నీళ్లు పోసినవాడు, అభివృద్ధి చెందేవాడు నీవే ప్రభువా. ఎంత గొప్ప ధన్యత మీ దాసులు, మీ దాసురాళ్ళు, సేవకులు, విశ్వాసులు, సంఘ పెద్దలు ఏక హృదయముతో పరిచయం చేసినారు ప్రభువా. ఈ యొక్క మందిరం కట్టేటప్పుడు వారికి వాగ్దానం ఇచ్చినావు ప్రభా, వాగ్దానం నెరవేర్చినారు ప్రభా. నీ వాక్యానుసారంగా ఇరుగు పొరుగు వారు దీవెన కావాలని అంటే ఈ మందిరానికి రావాలా? పరలోక రాజ్యం మిరియాలు కూడా దీవెనకరంగా చేయమని ప్రతి ఒక్క విశ్వాసి గ్రంథకు సహాయం దయచేయం ప్రభా. మీకు వాక్యానుసారంగా ఎవరు దీవిస్తారో వాళ్ళు దీవించబడుతురు. ఆ వాగ్దానం మాకు ఇచ్చినావు ప్రభా. మాకు ఇది గొప్ప ధన్యత, ప్రజలను దీవించడానికి కొరకే ప్రభా. మీరు కరుణించిన వారై భోజన సహవాసం దీవించడం ప్రభా, కానుకలను దీవించడం ప్రాణం చేసాం ప్రభా. ఎంతమంది సహోదరులు సహోదరులు ఈ యొక్క భోజనం కొరకు సిద్ధపరిచినారు ప్రభా, దీవించమని ప్రభు నా క్రీస్తు పేరు అడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము మనందరి ఆత్మకు తోడునుగాక, ఆమెన్. మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. హేమంబరము ఉత్సాహించి సంతోషించెదము. హేమంబరము ఉత్సాహించి సంతోషించెదము.
మరువబడని మేలుల చేసినది. కొనియాడెదము మరువబడని మేలుల చేసినది. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలా? ఇంత మంచి మందిరం ఇచ్చారు దేవుడు మనకు.